2 నెలలు అవుతున్న కరెన్సీ కష్టాలు మాత్రం వీటం లేదు. బంగారం, వడ్డీ రేట్లు, ఆర్థిక లావాదేవీలపై ఎన్నో అపోహలు, సందేహాలు వెంటాడుతూనే ఉన్నాయి. అసలు నోట్ల రద్దు నిర్ణయం విఫలమైందా? 97% రద్దయిన నోట్లన్నీ బ్యాంకులకు చేరాయా? లెక్కలు చెప్పడానికి ఆర్బీఐ ఎందుకు వెనుకంజ వేస్తోంది? రాష్ట్రపతి చెప్పినట్టుగా పేదల కష్టాల కడిల్లోకి నెట్టబడుతున్నారా? దేశం నష్టపోయేదెంత? ఊడిపోయే ఉద్యోగాలెన్ని? ఈ అంశాలపై మీ సందేహాలను తీర్చడానికి టీవీ9 స్టూడియోలో ఉన్నారు ఆడిటర్ సూర్యనారాయణ. నమస్తే అండి, వెల్కమ్ టు ద స్టూడియో. సో వారితో మాట్లాడాలనుకునే వారు 0406660337 లేదా 338 నంబర్స్కు కాల్ చేయండి. ఇక విదేశాల్లో ఉన్న తెలుగు వారు టోల్ ఫ్రీ నంబర్ 1877760631 నంబర్కు కాల్ చేయొచ్చు. సో సూర్యనారాయణ గారు, అంటే ఇంతకాలం అయిపోయింది నోట్లను రద్దు చేసి, ఇంకా కరెన్సీ కష్టాలు ఇంకా ఎందుకండి ప్రజలను వేధిస్తున్నాయంటారు? అంటే ఇంకా కరెన్సీ నగదు ఇప్పుడు వెనక్కు బ్యాంకులకు వచ్చినటువంటి నగదు పూర్తి స్థాయిలో ఇంకా రీఫండ్ చేయబడలేదు, అంటే సరఫరాలోకి రాలేదు. సో ఇంకా కొంత నగదు ప్రింటింగ్ జరిగి ఇంకా రావాల్సింది ఉంది. నిన్న మొన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఒక ప్రకటన ఇచ్చారు. ఈ జనవరి నెలాఖరికి ఇంచుమించు 60% పైన అందుబాటులోకి వస్తుందని ఏదైతే రద్దయిందో, అట్లాగే ఫిబ్రవరి ఎండింగ్కి 89% దాకా వస్తుందని వాళ్ళు చెప్పడం జరిగింది. సో ఇవన్నీ చూస్తే ఇంకొన్ని రోజులు ఫిబ్రవరి ఎండింగ్ అయ్యేటప్పటికి ఇంచుమించుగా ఆర్థిక వ్యవస్థ మళ్ళీ మామూలుగా యథాతథ పరిస్థితి, అంటే ప్రీ 8th నవంబర్ స్టేజ్కి రావచ్చు. ఓకే. అండ్ అసలు ఈ నోట్ల రద్దు నిర్ణయాన్ని అంటే మీరు ఎలా చూస్తారు? విఫలమైందా, లేకపోతే ఏమన్నా మనకి ఇంకా ఫ్యూచర్లో కనిపించే అవకాశం ఉందా? దీని రిజల్ట్ ఎలా ఉంటుంది? అంటే నోట్ల రద్దు వ్యవహారం విఫలమైంది లేదా సక్సెస్ అయిందా అన్నది ఇప్పుడప్పుడే చెప్పడం మనకు కష్టం యాక్చువల్గా. అయితే అంటే ఇలాంటి ఒక స్టెప్ తీసుకున్నప్పుడు ఈ స్టెప్లో ఏంటంటే స్వల్పకాలికంగాను మధ్యకాలికంగాను ఖచ్చితంగా లాభాలు అయితే ఉండవు. సో దీర్ఘకాలికంగా ప్రయోజనాలు ఉండొచ్చు. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే రెసిస్టెన్స్ టు చేంజ్, అంటే ఒక మేజర్ స్టెప్ తీసుకున్నప్పుడు రెసిస్టెన్స్ టు చేంజ్ అన్నది ఉంటుంది. అంటే మార్పుకి సహకరించుకోకుండా కొంతమంది వెనకబడిపోతారు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మేము ఏదైనా సిస్టమ్ ఆపరేట్ చేయాలంటే మాకన్నా ముందు మా పిల్లలు చేయగలుగుతారు. ఎందుకంటే వాళ్ళ జనరేషన్లో అది వాళ్ళ అలవాటు అయిపోయింది, హ్యాబిట్యుయేటెడ్ టు దట్. బికాజ్ మేమేంటంటే ఇంతకుముందు హ్యాబిట్యుయేట్ అయిన దాన్ని కాదని మేము ఆ చేంజ్ని మళ్ళీ అడాప్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ ఏంటంటే అడాప్టబిలిటీ అండ్ అడ్జస్టబిలిటీకి టైం పడుతుంది. సో ఆ టైం ఎంతవరకు ఉంటుంది అంటే ఇండియన్ సొసైటీలో ఏంటంటే ప్రొఫైల్ ఆఫ్ ది పాపులేషన్ చూసినట్టయితే కనుక చాలామంది ఇల్లిటరేట్ పీపుల్ ఉన్నారు, అట్లాగే రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఇంకా కొంత ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకుండా, అంటే చాలా గ్రామాలకు ఇంకా ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పూర్తిగా లేదు. సో ఇలాంటి కన్స్ట్రైంట్స్ ఉన్నాయి. కాబట్టి ఈ కన్స్ట్రైంట్స్ అన్నిటినీ అధిగమించి వాళ్ళు సాధారణ స్థాయిలో అంతకుముందున్న స్థాయిలో లావాదేవీలు జరపాలంటే, నగదు రహితంగా జరపాలంటే ముఖ్యంగా కొంచెం టైం తీసుకుంటుంది. సో అడ్జస్టబిలిటీ ఎందుకంటే ఫస్ట్ అడాప్టబిలిటీ రావాలా, దాని అడ్జస్టబిలిటీ, ఈ రెండు రావడానికి కొంత సమయం తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఓకే. అండ్ 97% ఈ రద్దయిన నోట్లన్నీ బ్యాంకులకు చేరిపోయాయి అంటారా? 97% అన్నది ఇంకా వాళ్ళ రిజర్వ్ బ్యాంక్ అయితే కన్ఫర్మ్ చేయలేదు. కానీ ఇన్ఫార్మల్ సోర్సెస్ ద్వారాగా అందరూ చెప్తుంది ఏంటంటే చాలా వరకు, అంటే దాదాపు 15 లక్షల కోట్ల రూపాయలు బ్యాంకుల్లో జమ అయింది అన్నది అందరూ విశ్వసిస్తున్నటువంటి సమాచారం అది. సరే, వాళ్ళ అఫీషియల్గా కన్ఫర్మేషన్ అన్నది ఇంకా ఇవ్వలేదు కాబట్టి మనం దాన్ని అఫీషియల్గా మాట్లాడుకోవడం లేదు. బట్ చాలామంది విశ్వసిస్తుంది. దాదాపు 95% పైన ఏదైతే రద్దు చేసినటువంటి నగదు ఉందో అది బ్యాంకుల్లో ఆయా అకౌంట్స్లో జమ అయిందని చెప్తున్నారు. ఎస్. నెక్స్ట్ కాలర్స్ వెయిట్ చేస్తున్నారండి మీతో మాట్లాడదాం. నల్గొండ నుండి కాల్ చేశారు ప్రసాద్ గారు. నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి. మేము ఈ నవంబర్ 8 ముందు 50 days బిఫోర్ ప్లేస్ అమ్మేమండి ఒకటి. ఓకే అండి. హైదరాబాద్ దగ్గర వీలున్నారు. వాళ్ళు 2 lakhs అడ్వాన్స్ ఇచ్చారు. ఓకే అండి. అడ్వాన్స్ ఇస్తే అది రిజిస్ట్రేషన్ చేయాలంటే ఫార్మాలిటీ తెలియక ఆఫ్ చేశాం సార్. మేము రిజిస్ట్రేషన్ చేయలేదు. ఇప్పుడు అది ఎలా చేయాలని ఐటీకి వెళ్తుందా, మరి ఆ క్యాష్ ఎట్లా చేయాలి? మేము ఇంతవరకు ఐటీతో ఫాలో అవ్వలేదు సార్. మాది కిరాణా షాపు 30 years అయింది. మా బాబు ఏమో సాఫ్ట్వేర్ సార్, ఇప్పుడు IBMలో 30 months అయింది ఇప్పటికి. ఓకే. అది ఫాలోయింగ్ ఎట్లా చేయాలి, ఆ క్యాష్ ఎట్లా అడ్జస్ట్మెంట్ చేయాలి?
అంటే మీరు ఎంత కమ్మారు అసలు? మీరు ఆ ప్రాపర్టీ ఎంత కమ్మారు? అంటే మీరు చెప్తుంది 3 లక్షల రూపాయలు అడ్వాన్స్ తీసుకున్నానని చెప్తున్నాను. 2 lakhs సార్, 2 lakhs అడ్వాన్స్ తీసుకున్నారు. ఓకే, మీరు అసలు ఎంత కమ్మారు మొత్తం మీరు ఎంత కమ్మారు? అది 9.5 లక్షలు అండి మొత్తం. 9.5 లక్షలు. సార్ మిగతా డబ్బులు మీరు తీసుకున్నారా మరి? లేదు సార్, తీసుకోలేదు. అది ఆగి రిజిస్టర్ చేయించుకోవాలంటే ఫార్మాలిటీస్ తెలియక ఆగాను సార్. రిజిస్ట్రేషన్ మీరు 9.5 లక్షలు అఫీషియల్ వాల్యూ పెట్టుకుని వాళ్ళ మిగతా డబ్బులు మీకు చెక్ రూపంలో ఇచ్చి వాళ్ళు చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఏమి ఇబ్బంది లేదు. దాని మీద అంటే మీరు చెప్తున్నారు కదా 30 ఏళ్ళ నుంచి మీ దగ్గర అది ఉందని చెప్పేసి. సో దానికి సంబంధించి మీరు క్యాపిటల్ గెయిన్స్, లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ మీరు కట్టాల్సి వస్తుంది. ఆ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ కూడా మీరు ఏదైనా ప్రాపర్టీ, ఇంకో ప్రాపర్టీ, హౌస్ ప్రాపర్టీ కానీ ఏదైనా కొనుక్కుంటే మీకు ఎగ్జామ్షన్ వస్తుంది. ఆ ఎగ్జామ్టెడ్ ఇన్వెస్ట్మెంట్స్లో మీరు చేసుకుంటే కనుక మీరు అది కట్టాల్సిన అవసరం లేకపోవచ్చు. లేకపోతే కనుక అది ఒకటే మీకు ఆదాయం అయినట్టంటే కూడా ఇన్కమ్ ట్యాక్స్ మరీ ఎక్కువగా పడేటువంటి అవకాశం లేదు. సో 20% ప్లస్ సర్చార్జ్ పడుతుంది దానికి. అది కూడా మీకు 5 లక్షల వరకు దాదాపు 25,000 రూపాయల ట్యాక్స్ తోటి అయిపోతుంది. సో ప్రాబ్లం ఏమి ఉండదు. మీకు దగ్గరలో ఉన్నటువంటి ఆడిటర్ని, మీకు అందుబాటులో ఉన్నటువంటి ఆడిటర్ని కన్సల్ట్ చేయండి, వాళ్ళు గైడ్ చేస్తారు. ప్రాబ్లం ఏం లేదు. ఎస్, నెక్స్ట్ కాలర్ వెయిట్ చేస్తున్నారండి. ధర్మవరం నుండి కాల్ చేశారు. లక్ష్మీనారాయణ గారు. నమస్తే మేడం. నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి. మా అమ్మాయి లండన్లో ఉందండి. 1 సంవత్సరం క్రితం వెళ్ళారండి అక్కడికి. ఓకే అండి. అక్కడ మా అమ్మాయికి వెళ్ళేటప్పుడు గిఫ్ట్ గా నేను ఇచ్చానండి 17,000 రూపాయలు. ఓకే అండి. అప్పుడు టైం అయిపోయింది, ఇప్పుడు అక్కడే ఉన్నాయండి డబ్బులు. వాళ్ళు ఇక్కడికి వచ్చి మార్చుకోవాలంటే ఆ డబ్బులు ఛార్జీలు అయిపోతాయండి. వాళ్ళు డైరెక్ట్ గా ఏమైనా రిజర్వ్ బ్యాంక్ డైరెక్ట్ గా పోస్ట్ ద్వారా పంపించి ఖాతాలో వేయడానికి ఏమైనా కుదురుతుందా అండి? అది యాక్చువల్గా అయితే పోస్ట్ ద్వారా కరెన్సీ ట్రాన్స్ఫర్ చేయడానికి అయితే లేదు. మీరు ఎవరైనా వచ్చేటప్పుడు వాళ్ళు ఇన్ఫార్మల్గా పంపించాలి తప్ప అఫీషియల్గా వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు కారణాలు చెప్పి, అంటే మేము ఇట్లా దానికి ప్రూఫ్, మీరు ఏదైతే వాళ్ళ ఉంటున్నారో వాళ్ళ వీసా ప్రూఫ్, వాళ్ళ ట్రావెల్ ప్రూఫ్ చూపించి రిజర్వ్ బ్యాంక్ కల్పించిన వెసులుబాటు, అంటే జూన్ 30వ తారీఖు వరకు వాళ్ళు వెసులుబాటు ఇచ్చారు. ఎన్ఆర్ఐస్ ఎవరైతే ఉన్నారో కాకపోతే వాళ్ళు ఈ డిమానిటైజ్ ఈ పీరియడ్లో నవంబర్ 8 నుంచి వాళ్ళు ఇక్కడ లేనట్టుగా ధృవీకరణ చేసిన తర్వాత ఆ క్యాష్ని వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. యాక్సెప్ట్ చేస్తే దానికి డిపాజిట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అసలు ఈ ఆర్బీఐ ఎందుకు లెక్కలు చెప్పడానికి ఇంత ఆలోచిస్తోందండి? ఎందుకు ఒక క్లారిఫికేషన్ ఇవ్వలేకపోతుందంటారు? ఆర్బీఐ లెక్కలు చెప్పడానికంటే వాళ్ళు చెప్తుంది వాస్తవమా కాదా అన్నది వాళ్ళు చెప్పాలి. వాళ్ళు చెప్తుంది ఏంటంటే ఇవన్నిటిని రికన్సైల్ చేసుకోవడానికి కొంచెం టైం పడుతుంది. ఈ రికన్సిలేషన్ చేసిన తర్వాత, అంటే ఏదైనా డబుల్ అకౌంటింగ్ జరిగిందా, నోట్లను సరిగా లెక్కబెట్టి ఆ లెక్కబెట్టినటువంటి దీన్ని ఆ ఖాతాల్లో జమ, అంటే ఎవరికైతే క్రెడిట్ ఇచ్చారో ఆ క్రెడిట్ రికన్సిలేషన్ అంతా చేసిన తర్వాత మేము పూర్తి సమాచారం వెల్లడిస్తామని వాళ్ళు చెప్పారు. సో వాళ్ళు భయపడుతున్నారా ఏదా అన్నది అది మనం పూర్తి సమాచారం లేకుండా ఇంకా కామెంట్ చేయలేము అప్పుడేని. సో ఎందుకంటే బయటకు వస్తున్నటువంటి విశ్వసనీయ సమాచారం ప్రజలు కూడా అందరూ విశ్వసిస్తుంది, చాలా వరకు వచ్చేసింది అన్నది. సో దాన్ని బట్టి వాళ్ళు ఏమైనా చెప్పడానికి ఇది చేస్తున్నారని, కాకపోతే ఆ అవకాశం లేదు. ఎందుకంటే ఇవాళ కాకపోతే రేపైనా వాళ్ళ ఫిగర్స్ చెప్పాల్సి ఉంటుంది. సో ఎంతకాలం దాస్తారు? ఎవరో ఒకళ్ళు ఆర్టీఐలో ఇన్ఫర్మేషన్ అడుగుతారో వాళ్ళకి ఖచ్చితంగా చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో మహాదాయగలిగితే కొన్ని రోజులు మాత్రమే వాళ్ళ సమాచారాన్ని ఉంచగలుగుతారు రహస్యంగా, అంతే. ఎక్కువ కాలం ఉంచలేరు వాళ్ళు. ఓకే, సో నెక్స్ట్ కాలర్ వెయిట్ చేస్తున్నారు. అబ్రహం గారు. నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి. అదే మేడం, మేము ఇక్కడ మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్, మాది అక్కడ ఇటుకాల మండలం సావాల గ్రామం మీద మేడం మాది. ఓకే అండి. అయితే మేము ఇక్కడ హైదరాబాద్కి వచ్చినాం సార్ పని చేసుకునికే. ఓకే అండి. అదే నేను వాచ్మెన్ డ్యూటీ చేస్తా. యాక్చువల్ మా భార్య కూడా పని చేస్తుంది. ఓకే అండి. మాకు గద్వాల బ్రాంచ్ది ఆంధ్ర బ్యాంక్ అకౌంట్ ఉంది సార్ అక్కడ. ఓకే. మేము ఇక్కడ చిట్టి వేసుకుంటే మేము అట్లే కొద్దిగా పోగు పెట్టుకునే డబ్బులు ఒక 2 లక్షల దగ్గర ఉండే సార్ మా దగ్గర. ఓకే అండి. అవి జీరో అకౌంట్లో వేసుకున్నాం సార్ మేము. నా అకౌంట్ జీరో అకౌంట్ ఉంది ఇక్కడ. జీరో అకౌంట్ అంటే అదే సార్, అది ప్రభుత్వం ఇచ్చిన సార్ నాది. ఓకే, జన్ధన్ అకౌంట్. మీరు జన్ధన్ అకౌంట్, జన్ధన్ అకౌంట్లో వేస్తే ఓకే 2,25,000 వేసుకున్నాను సార్ దాంట్లో. ఓకే అండి. అదేమన్నా ప్రాబ్లం అని? ప్రాబ్లం ఏముండదు. అంటే మీరు అది మీ యొక్క సోర్సు, అంటే మీరు చెప్తున్నారు కదా మీ భార్య మీరు కూడా పనిచేస్తున్నారని చెప్పి. సో ఎంతకాలం నుంచి పనిచేస్తున్నారో, మీ సేవింగ్స్ ఎట్లా వచ్చింది అన్నది మీరు చూపిస్తే సరిపోతుంది. దానికి పెద్దగా ప్రాబ్లం ఉండదు. అంటే మీ వయసును బట్టి మీ సేవింగ్స్, అంటే మీరు ఏం పని చేస్తున్నారో మీరు ఇవన్నీ వాళ్ళ వివరాలు అడుగుతారు. ఒకవేళ వాళ్ళకి డౌట్ వస్తే కనుక ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ఆ డౌట్ని మీరు క్లారిఫై చేస్తే సరిపోతుంది. దాని గురించి మీరు ఎక్కువగా
ఆందోళన పడాల్సిన అవసరం లేదు. మీరు ఎవరిదో డబ్బులు తీసుకొచ్చి మీరు మీ ఖాతాలో వేస్తేనే మీ మీద ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. అట్లా కాకోకుండా మీ డబ్బులు మీరు బ్యాంకులో వేసుకుంటే దానికేం మీ మీద ఏం చర్యలు తీసుకోరు వాళ్ళు. ఓకే, నెక్స్ట్ హైదరాబాద్ నుండి కాలర్ వెయిట్ చేస్తున్నారు. రమేష్ గారు. నమస్తే సత్యనారాయణ గారు. నమస్తే అండి, చెప్పండి. యాక్చువల్గా మా ఫాదర్ది అంటే గోదావరి కాలువలో ఒక 4 acres ల్యాండ్ పోతుందండి. అంటే ఆ కాలువలో తీసుకుంటున్నారు. దానికి గాను వాళ్ళు ఆల్మోస్ట్ ఒక 35 lakhs 40 lakhs ఇస్తారు. అయితే ఆ అమౌంట్తో మేము హైదరాబాద్లో ల్యాండ్ తీసుకొని మా పేరు నా పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకొని మేము హౌస్ కట్టుకోవడానికి లోన్ కోసం వెళ్ళాలి అంటే నేను మా ఫాదర్ మళ్ళీ ట్యాక్స్ పే చేయాలని. అంటే మీ ఫాదర్ అది అగ్రికల్చర్ ల్యాండ్ అంటున్నారు కదా, మీది అగ్రికల్చర్ ల్యాండ్ అయ్యి క్యాపిటల్ అసెట్ కాకపోతే కనుక అది ట్యాక్స్ నుంచి మీకు ఎగ్జామ్షన్ ఉంటుంది. ఫస్ట్ ఆ ఎగ్జామ్షన్ ఉందో లేదో చూసుకోండి. నెక్స్ట్ మీ పేరు మీద తీసుకోవాలంటే మీ ఫాదర్ మీకు గిఫ్ట్ ఇవ్వచ్చు, దానికి గిఫ్ట్ ట్యాక్స్ ఏమీ ఉండదు. లేదు మీ ఫాదరే ఇల్లు కట్టిన తర్వాత కూడా మీకు గిఫ్ట్ ఇవ్వచ్చు, దానికి కూడా మీకేమీ ప్రాబ్లం ఏమి ఉండదు యాక్చువల్గా. సో మీ ఫాదర్దే అంటున్నారు కాబట్టి అదేమి ఇబ్బంది ఉండదు మీకు. లేదు మీరు ఒక పార్టిషన్ డీడ్ కూడా రాసుకోవచ్చు, ఒకవేళ మీ హెచ్ఈఎఫ్ ప్రాపర్టీ అయితే కనుక. సో సెటిల్మెంట్ డీడ్ కూడా రాసుకుని మీరు ఆ సెటిల్మెంట్ చేసుకున్నట్టుగా ఈ ప్రాపర్టీ మీకు వచ్చినట్టుగా కూడా రాసుకోవచ్చు మీరు తీసుకుంటుంటే. అది అందరి సమ్మతంగా తీసుకుంటే. ఓకే, అండ్ సూర్యనారాయణ గారు, అంటే రాష్ట్రపతి వ్యాఖ్యలను ఎలా చూడాల్సిన అవసరం ఉందండి? అంటే స్వయంగా ఆయన అన్నారు అంటే పేదలు కష్టాల్లోకి నెట్టబడుతున్నారు అని. సో ఎలా చూడాలి? అంటే ఆయన అంటే నేను అనుకోవటం ఆయన పేదల ఉపాధి మీద ఏమైనా ప్రభావం పడిందని ఆయన ఆందోళన వ్యక్తం చేస్తుండొచ్చు. ఎందుకంటే ఆయన కూడా ఆర్థిక మంత్రిగా పనిచేశారు. సో ఆర్థికపరమైనటువంటి అంశాల మీద ఆయనకు కూడా అవగాహన ఉంది. సో ఆయనకున్నటువంటి అవగాహన మనం తక్కువ చేయడానికైతే అవకాశం లేదు. కాకపోతే ఏంటంటే పర్సెప్షన్స్ డిఫరెంట్గా ఉండొచ్చు. సో ఇక్కడ పేదల మీద అంటే అసంఘటిత రంగంలో ఉన్నటువంటి పేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఉపాధి మీద ప్రభావం చూపించింది కాబట్టి వాళ్ళకి కష్టాలు ఎదురవుతున్నాయి అన్న సందర్భంలో బహుశా ఆయన ఉండవచ్చు. ఓకే, సో రాజమండ్రి నుండి నెక్స్ట్ కాలర్ వెయిట్ చేస్తున్నారండి. కమలాకర్ గారు. నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి. చెప్పండి మీ డౌట్ ఏంటి? అదే ఇప్పుడు నోట్ ప్రింట్ చేస్తున్నారు కదండి, దానికి కొంత ఖర్చు అవుతుంది కదండి. అవునండి. అప్పుడు నోటుకి ఖర్చు అవుతుంది ఒక విషయం నేను వండర్వాళ్ళ చదివానండి బుక్ లో. ఏమండి? వండర్వాళ్ళ బుక్ లో చదివానండి, నోటు ప్రింటింగ్ ఖర్చు అవుతుందండి. అవునండి. ఇప్పుడు అది మనం ప్రింటింగ్ చేసేది అలా రద్దు చేసింది కూడా ప్రజల మీద పడుతుంది కదండి కొద్దిగా. పడుతుందండి. మరి అది ఎలా అండి? అది మరి ప్రజలకు నష్టమే కదా. ప్రజలకంటే అది అడ్మినిస్ట్రేటివ్ దీంట్లో ఒక భాగం. అది డిమానిటైజేషన్ చేసిన తర్వాత ఆ నోట్లని తిరిగిస్తారు. అంటే ప్రభుత్వం 3 ముఖ్యోద్దేశాలు చెప్పింది అక్కడ. ఏంటి? ఒక టెర్రరిస్టులకి నగదు రూపేణ ఫైనాన్సింగ్ జరుగుతుంది కాబట్టి దాన్ని చేస్తున్నామని. నెక్స్ట్ పక్క దేశం ఆర్థిక తీవ్రవాదానికి పాల్పడుతుంది కాబట్టి ఈ నోట్లను రద్దు చేసామని చెప్పింది. అట్లాగే నగదు రహిత లావాదేవీల వైపు అంటే పారదర్శక ఆర్థిక వ్యవస్థ వైపు నడవడానికి ఇది ఒక ముందడుగుగా వాళ్ళు చెప్పారు. సో వీటిలన్నిటికి ఖర్చు లేకోకుండా ప్రభుత్వానికి కానీ ప్రజల సొమ్ము కానీ ఖర్చు పెట్టుకోకుండా అవుతాయి అని ఎవరు అనుకోరు. ఎందుకంటే అవుతాయి, కాకపోతే అది కాస్ట్ బెనిఫిట్ అనాలిసిస్. అంటే ఒక ప్రభుత్వం ₹1 ఖర్చు పెడితే దానికి వచ్చినటువంటి ప్రయోజనాన్ని బేరీ చేసుకుని అది కరెక్ట్గా ఖర్చు పెట్టారా లేదా అన్న దాన్ని తర్వాత ప్రజలు అర్థం చేసుకుంటారు. అంతే తప్ప ఇప్పటికిప్పుడు అది దాన్ని మనం ఏం చెప్పలేము. ఎందుకంటే ఏ ప్రభుత్వం ఏ చర్య తీసుకున్నా దానికి ఖర్చు అవుతుంది. నెక్స్ట్ చిత్తూరు నుండి కాలర్ వెయిట్ చేస్తున్నారండి. కుమార్ గారు చెప్పండి, అడగండి మీ డౌట్ ఏంటో. అది మేము ఒకటి 10 పేల కిందట ఒక హౌస్ కొన్నాము. ఎప్పుడండి? ఒక 20 years బ్యాక్ హౌస్ కొన్నాము. ఓకే అండి. ఓకే, ఇల్లు చెప్పండి. అది కొన్నాము. అది అప్పుడు మేము అగ్రిమెంట్ రాసుకున్నాము. అగ్రిమెంట్ రాసుకున్నాము కానీ రిజిస్టర్ చేయించుకోలేదు. ఓకే అండి. అది ఇప్పుడు దాన్ని కంపల్సరీ రిజిస్టర్ చేయించుకోవాలన్నా లేక మేము అలాగే కంటిన్యూ చేయొచ్చా? మీకు అగ్రిమెంట్ ఉండి అంటే మీరు పూర్తి కన్సిడరేషన్ పే చేశారా? వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి మొత్తం ఇవ్వాల్సిందంతా ఇచ్చేసారా మీరు?
ఇచ్చేసాము. ఇచ్చేసారు. ఇప్పుడు ఆ ఆస్తి మీదే, మీ స్వాధీనంలో ఉందా ఇప్పుడు? నా దానిలోనే ఉంది. మీ స్వాధీనంలో ఉంటే ఇప్పుడు మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు, చేసుకోకపోయినా కానీ అది మీకు చెల్లుతుంది. మీది అగ్రిమెంట్ మీ దగ్గర ఉంది. నెక్స్ట్ కన్సిడరేషన్ మీరు పూర్తిగా పే చేశారు, దానికి సంబంధించిన రిసీట్ మీ దగ్గర ఉండాలా. అట్లాగే ఆస్తి మీ స్వాధీనంలో ఉంటే కనుక అది ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్ ప్రకారం అది మీదే అవుతుంది. మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్నా చేసుకోకపోయినా కానీ మీదే అవుతుంది. బట్ చేసుకుంటే మీకు తర్వాత అయినా బ్యాంక్ లోన్లకు వెళ్ళడానికి వీటికంటే ప్రాపర్టీ మీ పేరు మీద రిజిస్టర్ అయి ఉండడం మంచిది కాబట్టి మీరు చేసుకుంటేనే మంచిది. ఎస్, అలాగే సూర్యనారాయణ గారు, అంటే November 8 తర్వాత నుంచి ఇప్పటి వరకు అసలు దేశం ఎంత నష్టపోయిందంటారు? ఊడిపోయే ఉద్యోగాలు ఎన్ని అంటారు? ఫ్యూచర్ ఎలా ఉంటుంది? అంటే ఇప్పుడు జీడిపి గ్రోత్ రేట్ అయితే తగ్గుతుందని అంచనాలు వేశారు. అంటే రిజర్వ్ బ్యాంకు ప్రభుత్వం కూడా ఇవాళ ఫైనాన్స్ సెక్రటరీ కూడా ప్రకటించింది ఏంటంటే 7.6% నుంచి గ్రోత్ రేట్ని 7.1% ఉంటుందని చెప్పి వాళ్ళు అంచనా వేస్తున్నారు. దాన్ని మనం క్వాంటిఫై చేసి చూడాలి. అంటే ఇక్కడ రెండు విషయాలు చెప్పాలి. ఇక్కడ ఇప్పుడు కూడా జీడిపిని మెజర్ చేసేటప్పుడు కూడా క్వాంటిటేటివ్ టర్మ్స్, క్వాలిటేటివ్ టర్మ్స్ రెండు ఉంటాయి. అంటే వాల్యూ వైజు, నెక్స్ట్ క్వాంటిటీ వైజు. ఇక్కడ క్వాంటిటీ వైజ్ తగ్గకోకుండా వాల్యూ వైజ్ తగ్గితే దానివల్ల పెద్దగా ప్రమాదం ఉంటుందని నేను అనుకోను. ఎందుకు అనంటే ఇక్కడ క్వాంటిటీ వైజ్ అంటే అక్కడ క్వాంటిటేటివ్ అంటే అగ్రికల్చర్ ప్రొడ్యూస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ క్వాంటిటీ కానీ, అట్లాగే ప్రొడక్టివ్ మ్యాన్ అవర్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ క్వాంటిటీ కానీ, అట్లాగే ఒక ప్రొడక్షన్ యూనిట్స్ క్వాంటిటీ టర్మ్స్లో కానీ తగ్గకపోతే, అట్లాగే దాని మార్కెట్ కనుక ఉంటే కనుక వాల్యూ తగ్గినంత మాత్రాన వాల్యూ ఓన్లీ రిఫ్లెక్ట్స్ ద కరెక్షన్. వాల్యూ తగ్గితే అందరి వాల్యూ తగ్గుతుంది. దానివల్ల అంటే రియల్ ఎక్స్చేంజ్ వాల్యూ అంటారు. ఎకనామిక్ లాంగ్వేజ్లో చెప్పాలంటే మీకు రియల్ ఎక్స్చేంజ్ వాల్యూ. సో అంటే ట్యాక్స్ పోర్షన్ వరకు అంటే ఇప్పుడు సపోజ్ అంతకుముందు ఒక ప్రాపర్టీని ఒక 10 లక్షల రూపాయలకు కొంటున్నారనుకోండి, ఇప్పుడు ట్యాక్స్ పే చేసి కొనాలి కాబట్టి ఆ ధరని 7 లక్షలకే నేను కొంటానని అతను ముందుకు రావచ్చు. అంటే ఇట్స్ ఆర్మ్స్ లెంగ్త్ ట్రాన్సాక్షన్ అంటారు. ఆర్మ్స్ లెంగ్త్ అంటే ఒక కొనేవాడు ఉండాలి, అమ్మేవాడు ఉండాలి. సో అట్లా కొనేవాళ్ళు ఏం చేస్తారు, ట్యాక్స్ని దృష్టిలో పెట్టుకుని వాళ్ళ కన్సిడరేషన్ తక్కువ ఆఫర్ చేయొచ్చు. సో దాన్ని ఏంటి అంటే దెర్ ఈజ్ ఎ కరెక్షన్ ఇన్ రియల్ ఎక్స్చేంజ్ వాల్యూ, అంటే రియల్ మార్కెట్ వాల్యూకి రిఫ్లెక్ట్ అవుతుంది అది. సో దాన్ని ఏంటంటే మనం ఇన్ టర్మ్స్ ఆఫ్ ఈ కరెక్షన్ చూసుకుంటే కనుక పర్చేసింగ్ పవర్ ప్యారిటీలోకి వస్తుంది అనమాట. అంటే బ్యాలెన్స్ అవుతుంది అది కొనాలి అంటే అడ్జస్ట్ అవుతుంది, మార్కెట్ అడ్జస్ట్ అవుతుంది. మార్కెట్ అడ్జస్ట్ అయిన తర్వాత ఆ టర్మ్స్లో పెద్ద జీడిపిలో కూడా మార్పు రాకపోవచ్చు. క్వాంటిటేటివ్ నెంబర్స్ కనుక మనం మెయింటైన్ చేయగలిగితే ఖచ్చితంగా దానివల్ల పెద్దగా నెగిటివ్ ఎఫెక్ట్స్ అయితే ఉండవు. కాకపోతే ఒకటేంటంటే ట్రాన్స్ఫార్మేషన్ జరిగేటప్పుడు కొన్ని ఇబ్బందులు అయితే వస్తాయి. అంటే ముందు సిస్టమ్కి జనాలు అడాప్ట్ చేసుకోవాలా, అడాప్ట్ చేసుకున్న తర్వాత ఆ సిస్టమ్ని మళ్ళీ గేరప్ అవ్వడానికి ఇప్పుడు మొబైల్ ఫోన్ వచ్చింది, మొబైల్ ఫోన్ యూసేజ్ వెంటనే పెరిగిపోలేదు కదా, దానికి కొంతకాలం పట్టింది. సో అట్లాగే మిగతా సామాన్య ప్రజానికం ఆ నెట్వర్క్ని యూజ్ చేసుకోవడానికి టైం పడుతుంది. అట్లాగే ఇప్పుడు నగదు రహిత లావాదేవీలకి ప్రజలు అలవాటు పడడానికి, అంటే అందరూ కూడా అలవాటు పడ్డారు అది కూడా. ఎందుకంటే కొంతమంది రిమోట్ ప్లేసెస్లో ఉంటారు, వాళ్ళకి ఆ బ్యాంకింగ్ ఫెసిలిటీ ఉండకపోవచ్చు, ఇంటర్నెట్ ఫెసిలిటీ ఉండకపోవచ్చు, వాళ్ళు అసలు దాని పరిధిలోకి ఎప్పటికీ చాలా కాలానికి కానీ రాలేకపోవచ్చు. కానీ ఇప్పుడు ఆ ఫెసిలిటీస్ ఉన్న వాళ్ళందరూ కూడా దాన్ని యూజ్ చేసుకోవడానికి స్లోగా వాళ్ళు అలవాటు పడతారు. కాబట్టి ఒక పారదర్శకమైనటువంటి ఆర్థిక వ్యవస్థ వస్తుంది. ఆర్థిక వ్యవస్థ వచ్చినప్పుడు ఏంటి, దానికి ముందు పన్నుల రాబడి కూడా ప్రభుత్వానికి పెరుగుతుంది. సో ప్రభుత్వానికి పన్నుల రాబడి పెరిగిన తర్వాత మళ్ళీ ఆ ప్రభుత్వాలు ఏంటి ఆ ఆదాయంతో కొన్ని సంక్షేమ పథకాలను అమలు చేయడం జరుగుతుంది. సో ఇవన్నీ కూడా వాల్యూ ఇప్పుడు ఇన్ఫ్లేషన్ ఎప్పుడైతే తగ్గి ద్రవ్యోల్బణం అదుపులో ఉండి, సో వస్తువుల ఉత్పత్తి ధర తగ్గి అప్పుడు ఆ తక్కువ ధరకే వాళ్ళకు కూడా ప్రజలకు కూడా అందుబాటులోకి వస్తాయి. సో అందుకని మనం జీడిపిని ఇన్ టర్మ్స్ ఆఫ్ వాల్యూ ఈజ్ డిఫరెంట్, ఇన్ టర్మ్స్ ఆఫ్ క్వాంటిటీ ఈజ్ డిఫరెంట్. ఓకే, నెక్స్ట్ ప్రొద్దుటూరు నుండి కాలర్ వెయిట్ చేస్తున్నారు. మధుసూదన్ గారు నమస్కారం అమ్మా. నమస్తే అండి, చెప్పండి. నమస్తే సార్. నమస్తే అండి, చెప్పండి. నేను 10 years నుంచి నాకు పాన్ కార్డ్ అయితే ఉందండి. ఇంతవరకు నా అమౌంట్ వచ్చేసి అసెసబుల్ ఇన్కమ్ లో లేదు. ఆ విధంగా నా దగ్గర 12 to 13 lakhs క్యాష్ ఉంది, అది డిపాజిట్ చేశాను. ఓకే అండి. ఇప్పుడు ఈ 10 ఏళ్లలో కూడా నా అమౌంట్ టాక్సబుల్ ఇన్కమ్ బిలోనే. ఓకే అండి. నా ఖర్చుకు పోను మిగిలిన అమౌంట్ ఈ రోజు నాకు 12-13 లక్షల రూపాయలు ఉంది. ఓకే అండి. నేను అది బ్యాంక్ లో డిపాజిట్ చేశాను. ఓకే అండి. నాకేమన్నా ప్రాబ్లం ఎదురవుతుందా? మీకేం ప్రాబ్లం ఉండదు. మీరు చెప్తున్నారు కదా 11 సంవత్సరాల నుంచి నా దగ్గర సేవింగ్స్ ఉండిపోయినాయి అని. సో ఒక క్వశ్చన్ ఏమడుగుతారంటే 12 సంవత్సరాల నుంచి మీరు బ్యాంకులో పెట్టుకోకుండా నగదు రూపంలోనే ఎందుకు హ్యాండిల్ చేశారని అడుగుతారు. దానికి మీరు సరైన సమాధానం చెప్పినట్లయితే కనుక సరిపోతుంది.
సో మీ ట్యాక్సబుల్ లిమిట్లోనే ఉందని అంటున్నారు కాబట్టి మీరు 10 సంవత్సరాల యొక్క ట్యాక్సబుల్ లిమిట్లో ఉందని మీరు ప్రూవ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఒకవేళ ఏదైనా ఒక 5,000 10,000 మీకు ట్యాక్సబుల్ లిమిట్ దాటి ఉంటే కనుక గత 2 సంవత్సరాల రిటర్న్స్ అయితే మీరు ముందు ఫైల్ చేసుకోవచ్చు. ఇప్పుడు 2 years ఫైల్ చేసుకుని 3rd year ఇప్పుడు ఉంది కాబట్టి మీరు అడ్వాన్స్ ట్యాక్స్ కట్టి కూడా మీరు చెప్పొచ్చు. కాకపోతే మీకు ఆ ఇన్కమ్ ఎక్కడి నుంచి వచ్చిందన్నది మాత్రం మీరు సరైనటువంటి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వైజాగ్ నుండి కాలర్ వెయిట్ చేస్తున్నారు. నరేష్ గారు చెప్పండి నరేష్. చెప్పండి నరేష్ గారు. సార్, నాకు బ్యాంక్ నుంచి నేను పర్సనల్ లోన్ తీసుకున్నాను 1 లక్ష రూపాయలు. ఓకే అండి. అది మా బాబాయ్కి కొంచెం అవసరం ఉందంటే నేను వాళ్ళకి ఇచ్చానమాట. ఇప్పుడు అది నా అమౌంట్ మళ్ళీ నాకు బ్యాంకులో వేస్తే ప్రాబ్లం వస్తుందంటారు. అమౌంట్ మీరు లోన్ ఇచ్చారంటున్నారు కాబట్టి ప్రాబ్లం లేదు. కాకపోతే ఏంటంటే ఆయన మీరు ఎస్ఎస్ఐ ఆయన ఎస్ఎస్ఐ అవుతుంటే కనుక 20,000 రూపాయల కన్నా యాక్చువల్గా మీరు చెక్లోనే లోన్ ఇవ్వాలి. లోన్ ఇచ్చినా కానీ మీరు ఒక ఆన్లైన్లోనే వేస్తే మీకు ప్రాబ్లం లేదు, వాళ్ళు ఇవ్వచ్చు. ఆ అమౌంట్ మీరు తీసుకునేటప్పుడు కూడా రీపేమెంట్ ఆఫ్ లోన్ కూడా మీకు చెక్లోనే రావాలి యాక్చువల్గా. అలా కాకుండా అయితే ఆయన డిపాజిట్ చేసి మీకు ట్రాన్స్ఫర్ చేయొచ్చు. అది ఆయన దగ్గర మీకు డబ్బులు ఇస్తూ ఉంటే ఆయనే డిపాజిట్ చేసి ఆయనే మీకు ట్రాన్స్ఫర్ చేస్తే మీకు ప్రాబ్లమ్స్ ఉండవు. అది ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే రైట్. అలాగే సో ఆడిటర్ సూర్యనారాయణతో మనం మాట్లాడుతున్నాం. సూర్యనారాయణ గారు, రియల్ ఎస్టేట్ పెట్టుబడి లాభదాయకం అంటారా? ప్రస్తుత సిచ్యువేషన్లో ఎలా ఉంటుందంటారు? రియల్ ఎస్టేట్ పెట్టుబడి ఎప్పుడు కూడా లాభదాయకంగానే ఉంటుంది. అంటే స్వల్పకాలికంగా కరెక్షన్స్ ఉంటే ఉండొచ్చు, ఎప్పుడు కూడా మార్కెట్ ఇది ఉంటుంది. ఒకటి ఏంటంటే ఇన్స్ట్రుమెంట్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి ఎప్పుడు కూడా మారవు యాక్చువల్గా. సో ల్యాండ్, గోల్డ్, ఇట్లాగనే ఈక్విటీసు, బాండ్స్, డిపాజిట్స్ ఇట్లోనే ఉంటుంది డబ్బులు, ప్రజల సేవింగ్స్ ఉంటాయి కనుక. సో అందుకని అందులో ల్యాండ్ ఈజ్ అ కన్స్టైంట్. ల్యాండ్ ఎక్స్పాండ్ చేయడానికి కుదరదు మనం. సో ల్యాండ్ ఈజ్ అ న్యాచురల్ అసెట్ విచ్ వీ కెనాట్ ఎక్స్పాండ్. సో దానికి ఎప్పుడు కూడా పోటీ ఉంటుంది. అయితే మార్కెట్ కరెక్షన్స్ అంటే ఇందాక నేను చెప్పాను కదా, సో ట్యాక్స్ పే చేసిన మనీ కాబట్టి అంత మేరకు కరెక్షన్ జరిగితే జరగవచ్చు. నెక్స్ట్ రెండోది ఏంటంటే ట్రాన్స్పరెంట్ ఎకానమీలో ఒక అడ్వాంటేజ్ కూడా ఉంటుంది మీకు. అంటే బ్యాంక్స్ ఫైనాన్సింగ్ ప్యాటర్న్ మారుతుంది. అంటే ఇప్పుడు అమెరికా తీసుకోండి మీరు, అక్కడ 5% డౌన్ పేమెంట్ అంటారు, మిగతా 95% బ్యాంక్స్ లోన్ ఇస్తాయి. అట్లాగే ఇప్పుడు హౌసింగ్ సెక్టర్ ఇక్కడ కూడా అదే విధమైనటువంటి, అంటే ఇప్పుడు మనం ఒక పద్ధతి ట్రాన్స్పరెంట్ ఎకానమీ తీసుకెళ్ళాలి, మనం క్యాష్లెస్ ఎకానమీ తీసుకెళ్ళాలి అనుకున్నప్పుడు ఇందులో ఇలాంటి చేంజెస్ కూడా మనం అడాప్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అంటే బ్యాంకింగ్ ఫైనాన్సెస్ ఏవైతే ఉన్నాయో ఆ సెగ్మెంటల్ ఫైనాన్సింగ్, హౌసింగ్ సెగ్మెంట్కి చేసేటువంటి ఫైనాన్స్, దాంట్లో కూడా కొత్త విధానాల రూపకల్పన జరగాలి. అంటే ఒక 10% మార్జిన్ తోటి ఒక ఎఫోర్డబుల్ హౌసింగ్ స్కీమ్స్ ఇట్లాంటివి వచ్చి దానికి కనుక ఫైనాన్సింగ్ సక్రమంగా జరిగితే అప్పుడు ఖచ్చితంగా వాటి డిమాండ్ అట్లానే ఉంటుంది. సో దానికి ఎందుకు డిమాండ్ ఉంటుంది అంటే తక్కువ వడ్డీ రేటుకి వస్తుంది, నెంబర్ 1. నెంబర్ 2, వాళ్ళ మార్జిన్ మనీ తక్కువగా ఉంటుంది. సో ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ ఫర్ ఏ రెంటెడ్ హౌస్, వాళ్ళు ఫ్లాట్ కానీ లేకపోతే చిన్న ఇండిపెండెంట్ హౌస్ కానీ, ఇప్పుడు 150 గజాలు కూడా ఇండిపెండెంట్ హౌస్లు వస్తున్నాయి. సో అలాంటివి తీసుకునేటటువంటి అవకాశం ఉంటుంది. సో ఇంతకుముందు ఒకటి మనం అబ్జర్వ్ చేసినట్టయితే కనుక తక్కువ వడ్డీ రేట్లు ఉన్న టైంలో, అంతకుముందు కూడా మనం 2000 నుంచి 2004 వరకు 6 వరకు చూస్తే రియల్ ఎస్టేట్ స్పెక్యులేషన్ చాలా ఎక్కువ జరిగింది. అంటే అక్కడ ఏముంటుంటే బ్యాంక్స్ లెండింగ్ మనీ లెండ్ చేస్తాక అవకాశం ఉంటుంది. అంటే బ్యాంకుల్లో నిధులు ఎక్కువ ఉంటాయి, నిధులు సరఫరా ఉన్నప్పుడు ఏం చేస్తారు, బ్యాంక్స్ హ్యావ్ టు డూ ద అసెట్ లయబిలిటీ మేనేజ్మెంట్. అంటే బ్యాంకుల దగ్గర పెట్టేటువంటి డిపాజిట్ ఏదైతే ఉంటుందో ఆ డిపాజిట్ ఏంటి, బ్యాంక్ లయబిలిటీ అది. సో అలాగే కరస్పాండింగ్గా వాళ్ళు అసెట్ క్రియేట్ చేసుకోవాలంటే అడ్వాన్స్ ఇవ్వాలి, లోన్ ఇవ్వాలి. సో ఆ లోన్ ఇచ్చేటప్పుడు ఏం చేస్తారు, ఈ హౌసింగ్ సెగ్మెంట్ కంటే వాళ్ళ లోన్స్ ఎంకరేజ్ చేస్తారు. అట్లాగే క్రెడిట్ వర్దినెస్ అంటే లార్జ్ కార్పొరేట్స్ కూడా వాళ్ళు లోన్ ఇస్తారు. వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్, వాళ్ళ సర్ప్లస్ ఫండ్స్ వాళ్ళకు వస్తే, లేదు కొంతమంది తక్కువ వడ్డీ రేటుకు వస్తుంది కాబట్టి మనం తీసుకుని ల్యాండ్లో ఇన్వెస్ట్ చేద్దాము, ఇట్లా ఇన్వెస్ట్ చేసి వాళ్ళు మళ్ళీ అగ్రిగేట్ చేసి, ఆ అగ్రిగేట్ చేసి మళ్ళీ వాళ్ళు కంట్రోల్ చేయడం జరుగుతుంది. కంట్రోల్ చేయడం ద్వారా ఏమవుతుంది, ఈ రీటైల్ సెగ్మెంట్ ఏదైతే ఉందో, రీటైల్కి అంటే హౌస్ ప్లాట్లకి వీటికి ఇచ్చేటువంటి దాన్ని ప్రైసింగ్ ఎక్కువ చేస్తారు. ఎక్కువ చేయటం ద్వారా ఏమవుతుంది, వాళ్ళ అసెట్ వాల్యూ కూడా పెరుగుతుంది. సో అట్లాగే వీళ్ళకి సరఫరా కూడా జరుగుతుంది. కాకపోతే దెర్ ఇస్ ఎ డేంజర్ దట్ ల్యాండ్ విల్ బి హోల్డ్ బై సర్టన్ ఇండివిజువల్స్. ఎందుకంటే వాళ్ళ క్రెడిట్ వర్దినెస్ని బట్టి బ్యాంక్స్ లోన్ ఇస్తాయి కాబట్టి వాళ్ళ ఆ సదుపాయాన్ని ఉపయోగించుకొని ఎక్కువ ల్యాండ్ని వాళ్ళు కొని ల్యాండ్ బ్యాంక్ కింద తయారు చేసుకోవడం జరుగుతుంది. రైట్. నెక్స్ట్ కాకినాడ నుండి కాలర్ ఉన్నారండి, శ్రీనివాస్ గారు. హలో, చెప్పండి శ్రీనివాస్ గారు. మేడం ఇది సూర్యనారాయణ గారితో మాట్లాడారు. చెప్పండి. నమస్తే సూర్యనారాయణ గారు. చెప్పండి. నమస్తే, చెప్పండి.
సార్ ఇప్పుడు మేము ఒక జూలైలో ఒక 10 lakhs రూపీస్ ఒకళ్ళకి లోన్ ఇచ్చాం సార్. ఇది ఓకే అండి. అది వచ్చి మేము ఇన్కమ్ ట్యాక్స్ దాంట్లో చూపించట్లేదండి. ఓకే అండి. అది ఇప్పుడు వాళ్ళు అంటే వాళ్ళ దగ్గర మేము షూరిటీగా చెక్కును నోటు తీసుకున్నాం సార్. ఓకే అండి. అది ఇప్పుడు మేము వాళ్ళు వెనక్కి ఇవ్వడానికి వాళ్ళు అంగీకారం చూపించట్లేదండి ఈ రద్దు వచ్చిన తర్వాత. ఓకే అండి. అది మేము ఏ రకంగా మేము వెళ్ళొచ్చు కోర్టుకి? అది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ దగ్గర ప్రామిసర్ నోట్ ఏదైనా ఉందా మరి? వాళ్ళు మీ దగ్గర మీరు లోన్ ఇచ్చినట్టు రాశారండి ప్రామిసర్ నోట్ రాసి మీకు చెక్ ఉంటే కనుక మీరు చెక్ని ప్రజెంట్ చేసి మీరు అది బౌన్స్ అయితే మీరు వాళ్ళ మీద లీగల్ యాక్షన్కి వెళ్ళొచ్చు. కాకపోతే ఇక్కడ మీరు కూడా ఒక తప్పు చేశారు. ఏంటంటే అది 20,000కి మించి మీరు అంటే మీరు చెక్లో ఇచ్చారా క్యాష్లో ఇచ్చారా ఆ డబ్బులు వాళ్ళకి? లైన్ కట్ అయిందండి. మీరు ఇన్కమ్ ట్యాక్స్ చూపించలేదని అంటున్నారు ఆయన. సో ఆయన క్యాష్లో ఇచ్చుంటే కనుక అది ఆయనకి ఇబ్బంది అవుతుంది ఇన్కమ్ ట్యాక్స్ దీని ప్రకారం. ఓకే. అండ్ నోట్ల రద్దు తర్వాత అంటే ఈ ల్యాండ్ రేట్స్ అన్నవి గతంలో పెరిగే అవకాశం ఉన్నాయంటారా? ల్యాండ్ అంటే కొంత సమయం పట్టవచ్చు. అంటే కరెక్షన్ జరిగి యథాతథ స్థితికి రావడానికి మళ్ళీ నవంబర్ 8 పూర్వ స్థితికి రావడానికి ఒక ఇంచుమించు ఒక 5-6 నెలలు అంటే మార్చి వరకు ఏప్రిల్ వరకు సమయం పట్టవచ్చు. అంటే తగినంత నగదు మళ్ళీ సరఫరాలోకి వచ్చేంత వరకు. 1 2 ఈ బ్యాంక్స్ మేము ఇందాక చెప్పినట్టుగా బ్యాంక్స్ వాళ్ళ లెండింగ్ పాలసీస్ ఏవైతే ఉన్నాయో వాటిని మార్చాల్సి ఉంటుంది. అవి మారిస్తే కరెక్షన్ నార్మల్ స్థాయికి వస్తాయి. సో ఇవేమి తీసుకోకుండా రావాలి అని అంటే కనుక రావు. ఓకే. అండ్ ప్రజెంట్ సిచ్యువేషన్లో ఇల్లు కొంటే ఈ పన్నుపోటు తప్పదంటారా? అంటే ఇల్లు కొంటే పన్నుపోటు ఏమి ఉండదు. యాక్చువల్గా ఇల్లు ఎప్పుడైనా కొనుక్కోవచ్చు. సో దానికి దీనికి సంబంధం లేదు. అంటే ఇక్కడ నేను ఇందాక చెప్పాను కదా మీకు బ్యాంక్స్ మార్జిన్ ఏంటంటే బ్యాంక్స్ ఇన్సిస్ట్ చేసే మార్జిన్ ఇప్పుడు 20% 25% మార్జిన్ ఇన్సిస్ట్ చేస్తున్నారు. రేపొద్దున తక్కువ వడ్డీ రేటుకి వస్తుంది. తక్కువ వడ్డీ రేటుకి వచ్చినప్పుడు ఏమవుతుంది? ఇదే సేమ్ సపోజ్ ఆ పర్సన్ ఒక 15,000 రూపాయలు ఈఎంఐ కడుతున్నాడు అనుకోండి. అతనికి అంతకుముందు 20 లక్షల రూపాయలు లోన్ ఎలిజిబిలిటీ ఉందనుకోండి. ఇప్పుడు ఆ 15 లక్షలు 15,000 నెలకి ఈఎంఐ తోటే అతను ఎలిజిబిలిటీ 25 లక్షలు రావచ్చు లోను. సో దానివల్ల ఏముంది? అతనికి యాక్చువల్గా బారోయింగ్ కెపాసిటీ పెరుగుతుంది అంటే తక్కువ వడ్డీ రేటు వలన. సో దాంతో అతను ఇల్లు కొనుక్కోవచ్చు, లోన్ తీసుకుని కొనుక్కోవచ్చు. దాంట్లో పెద్ద ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదు. ఓకే. నెక్స్ట్ కర్నూలు నుండి కాలర్ వెయిట్ చేస్తున్నారండి. చంద్ర గారు. సార్ నమస్కారం సార్. నమస్తే అండి, చెప్పండి. నమస్తే అండి సార్. ఏం లేదు సార్, మేము 2 బ్రదర్స్ ఒక సిస్టర్ ఉంది సార్. ఏమండి? సిస్టర్ 2 బ్రదర్స్ సిస్టర్ ఒక ఆమెకి మ్యారేజ్ చేస్తుంది సార్. ఓకే అండి. తర్వాత మాకు వచ్చి 20 acres ఆఫ్ ల్యాండ్ ఉండి నేను మా బ్రదర్ ఎంప్లాయీస్ సార్. ఓకే అండి. ఆ 20 acres ల్యాండ్ మీద వస్తున్న ఆస్తి మా మదర్ కు ఒక 2 kgs బంగారు ఇదంతా ఉంది. అదంతా మా బ్రదర్ దగ్గర ఉంచేసి తర్వాత ఆమె చనిపోయారు సార్. ఓకే అండి. ఆ డబ్బు కూడా దాదాపు ఒక 40 లక్షల దాకా మా బ్రదర్కి ఇచ్చిపోయింది. ఆయన ఇల్లంతా కట్టుకున్నాడు. బంగారు కూడా ఆయన దగ్గర ఉంది. దానికి ఏ విధమైన డాక్యుమెంట్ కానీ ఏమి కానీ లేదు సార్. మా అమ్మ పేరులో ఓన్లీ 20 ఎకరాల భూమి మాత్రం ఉండింది. ఆమె కూడా పెన్షనేర్ సార్. ఇప్పుడు మా బ్రదరు డబ్బును ఈ భూమిని పంచుదామంటున్నాడు. ఏ విధంగా చేసుకుంటే బాగుంటుంది సార్? అది మీరు ఫ్యామిలీ సెటిల్మెంట్ రాసుకోవచ్చు. కాకపోతే మీరు ఆ 20 ఎకరాల మీద 40 లక్షల రూపాయల ఆదాయం ఎలా వచ్చిందని వాళ్ళు అడిగితే కనుక మీరు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. అది మీ యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ, చాలా కాలం నుంచి మీ మదర్ అది అడ్మినిస్ట్రేట్ చేస్తూ ఉంటే మీరు అట్లాగనే మీరు వాళ్ళకి డిపార్ట్మెంట్కి మీరు క్లారిఫికేషన్ ఇవ్వచ్చు. మీకు మీ మదర్ ఇచ్చింది కాబట్టి మీరు డిస్ట్రిబ్యూట్ చేసుకోవచ్చు. అది మీరు ఫ్యామిలీ సెటిల్మెంట్ కింద మీరు ఫ్యామిలీ పార్టిషన్ రాసుకుని మీరు ఆ ఆస్తిని మీకు ఏదైతే మీ మదర్ ఇచ్చిపెట్టిన ఆస్తి ఉందో ఆ ఆస్తిని మీరు పంచుకోవడానికి అవకాశం ఉందండి. ఓకే. అండ్ వాళ్ళు ఇప్పుడు రియల్ ఎస్టేట్లో పెట్టుబడి పెట్టే అవకాశం లేదంటారా? రియల్ ఎస్టేట్లో పెట్టుబడి పెట్టేటువంటి అవకాశం అంటే బ్యాంకులు లోన్లు ఇచ్చేటువంటి అవకాశం తక్కువ. ఓకే. దాని మూలంగా ఏంటంటే వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ పరివిలోకి అంటే అట్లీస్ట్ రిటర్న్స్ ఫైల్ చేయడం ఎంతో కొంత వాళ్ళు ఉన్నటువంటి ఇన్కమ్ ఏదైతే ఉందో అది డిస్క్లోజ్ చేసి వాళ్ళు రిటర్న్స్ ఫైల్ చేస్తే కనుక, ఎందుకంటే నార్మల్గా బ్యాంక్స్ ఏంటంటే లోన్ ఇచ్చేటప్పుడు 3 సంవత్సరాల రిటర్న్స్ వాళ్ళు అడుగుతారు. 3 సంవత్సరాల ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్. సో 3 సంవత్సరాల ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ని వీళ్ళు సబ్మిట్ చేస్తే బ్యాంకులు ఏదైతే ఆ ఎసెట్ వీళ్ళు ఇల్లు కొన్నారో ఫ్లాట్ కొనుక్కున్నామని అనుకున్న దాంట్లో 80% వరకు బ్యాంక్స్ లోన్ ఇవ్వడం జరుగుతుంది. ఎలిజిబిలిటీని బట్టి, ఆ క్రైటీరియాని బట్టి ఈఎంఐ ఎంత కట్టడానికి అతను ఎలిజిబుల్లో అంత ఈఎంఐకి సరిపడగా లోన్ వాళ్ళు ఇస్తారు. ఓకే. అండ్ వడ్డీ రాయితీ గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం. ప్రధాని ప్రకటించిన గృహాలపై వడ్డీ రాయితీ అన్నది సామాన్యుడికి దక్కుతుందంటారా?
సామాన్యుడికి దక్కడానికి అవకాశం ఉందంటే అక్కడ వాళ్ళు ఎలా ఉపయోగించుకుంటారు అన్నది. ఇప్పుడు ఎందుకంటే వాళ్ళు సరిగా గైడ్ చేసే వాళ్ళు ఉండాలా. సో ఎందుకంటే 12 లక్షల వరకు వాళ్ళు ఇచ్చింది 3% వెసులుబాటు ఇస్తా అన్నారు. అట్లాగే 9 లక్షల వరకు 4% వెసులుబాటు ఇస్తా అన్నారు. సో ఆ వెసులుబాటును ఉపయోగించుకోవాలంటే కనుక వీళ్ళ ఫస్ట్ వాళ్ళకు లోన్ ఎలిజిబిలిటీ ఇంపార్టెంట్. అక్కడ వాళ్ళు ఏం జాబ్ చేస్తున్నారు, లేకపోతే ఆ ఫామ్ 16 ఎంప్లాయర్ వాళ్ళకి ఇస్తున్నాడా లేదా, అవన్నీ కూడా వాళ్ళు ప్రొసీజరల్గా వాళ్ళు తీసుకుని అవన్నీ సబ్మిట్ చేసి బ్యాంక్కి వెళ్తే కనుక వాళ్ళు ఖచ్చితంగా లోను ఇస్తారు బ్యాంక్స్. ప్రాబ్లం ఏమి ఉండదు. ఓకే, నెక్స్ట్ చెన్నై నుండి కాలర్ వెయిట్ చేస్తున్నారండి. గిరి గారు, హలో చెప్పండి. హలో మ్యామ్, గుడ్ ఈవినింగ్. అండ్ సూర్యనారాయణకి నమస్కారం. చెప్పండి. నా డౌట్ వచ్చేసి ఏంటంటే, మామూలుగా మధ్యతరగతి వాళ్ళందరూ చిట్టీలు వేస్తుంటారు కదండి. అవునండి. మన హైదరాబాద్లో అంటే సౌత్ ఇండియాలో చాలా ఫేమస్ అనమాట చిట్టీలు వేయడం అనేది. సో నేను కూడా అట్లనే చిట్టీలు వేస్తున్నాను. 5 లక్ష చిట్టి ఉంది. అయితే నేను ఇక్కడ రీసెంట్ గా బ్యాంక్ వెళ్ళి అడిగితే దీనికి ఏమైనా డబ్బులు కట్టాలా, ఏమైనా ట్యాక్స్ కట్టాల్సి వస్తుందా అంటే, అవును మీరు ట్యాక్స్ కింద కట్టాలి అన్నారు. నా డౌట్ వచ్చేసి ఏంటంటే, నేను చిట్టి వేస్తున్నాను, లేబడుతున్నాను చిట్టి ఆంక్షన్ పడి లేబట్టేస్తున్నాను. లేబట్టినప్పుడు నాకు ఒక 5 లక్ష చిట్టి అనుకోండి, నాకు 4 లాక్స్ వచ్చింది. 1 లాక్ ఆంక్షన్ లో వెళ్ళిపోయింది. సో ఇప్పుడు నేను 4 లాక్స్ కి నేను ట్యాక్స్ కట్టమంటున్నారు. అదే నేను ఒకవేళ లోన్కి వెళ్ళాను అనుకోండి, 4 లాక్స్ కి ట్యాక్స్ కట్టమంటున్నారు, క్యాపిటల్ గెయిన్ కింద ట్యాక్స్ కట్టమంటున్నారు. సో అదే నేను లోన్కి వెళ్ళాను అనుకోండి 5 లాక్స్ లోన్ కి, అప్పుడు నేను ట్యాక్స్ కట్టలేదు కదండి. మోర్ ఓవర్ నేను చిట్టికి నేను 5 లాక్స్ కి అరౌండ్ 40 months కడుతున్నా, 12,500 per month. అవునండి. సో దీనికి ట్యాక్స్ గెయిన్ ఎట్లా ఉంటుందండి? అది యాక్చువల్ ట్యాక్స్ కాదండి, కరెక్ట్ కాదు మీరు చెప్తుంది. మీరు ఎప్పుడైతే 4 లక్షలు తీసుకున్నారో అది మీరు గ్యారంటీ వాళ్ళు అడుగుతారు, మీరు గ్యారంటీ ప్రొవైడ్ చేస్తారు. ఇది మీకు లైబిలిటీ కింద వస్తుంది. ఇది మీ ఇన్కమ్ కాదు. యాక్చువల్గా మీ ఇన్కమ్ వల్ల ఒకే చిట్ ఫండ్ మీద మీకు వచ్చేటటువంటి డివిడెండ్ ఏదైతే ఉంటుందో అది మాత్రమే మీ ఇన్కమ్ అవుతుంది. అది కాకుండా ఇది మీకు ఇన్కమ్ కింద పరిగణలోకి తీసుకోరండి. ఎందుకంటే అది లైబిలిటీ, మీరు తిరిగి కట్టాలి వాళ్ళకి. మీరు చిట్టి నెల మీరు కడుతూ ఉండాలి కాబట్టి అది మీకు లైబిలిటీ అవుతుంది. నెక్స్ట్ ఈ క్యాష్లెస్ ట్రాన్సాక్షన్స్ గురించి ఒకసారి మాట్లాడుకుందాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మాట్లాడితే ఇవి అంటున్నాయి క్యాష్లెస్ ట్రాన్సాక్షన్స్ అని. మనం ఇందాక కూడా డిస్కస్ చేసాం. సో ఇప్పట్లో అది 100% పాసిబుల్ అయితే అవ్వదు. సో దీనికోసం ఇంకా ఎటువంటి చర్యలు చేపట్టాల్సి ఉంటుందండి? ఎప్పుడు అయ్యే అవకాశం ఉంది? ఎంతకాలం పట్టచ్చు? అది దట్ డిపెండ్స్ ఆన్ ద గవర్నమెంట్స్ ప్రొయాక్టివ్నెస్ నెంబర్ 1. అట్లాగే సిటిజన్స్ ప్రొయాక్టివ్నెస్, అంటే సిటిజన్స్ కూడా అడాప్ట్ చేసుకోవడానికి, అంటే ఇందాక చెప్పాను కదా రెసిస్టెన్స్ టు చేంజ్ ఉంటుంది, ఆ చేంజ్ని వాళ్ళు అడాప్ట్ చేసుకోవడానికి సిద్ధపడాలి. ఈ రెండింటిని బట్టి అది సమయం అయితే ఉంటుంది. కానీ క్యాష్లెస్ ట్రాన్సాక్షన్స్ చేయడానికి ముందు ప్రిపరేషన్ ఏదైతే ఉందో, అంటే బేసిక్ వాళ్ళ ఇంటర్నెట్ ఫెసిలిటీ ఇవన్నీ కావాలి. కాబట్టి వాటిని మీద ప్రస్తుతం వాడు దాని గవర్నమెంట్ కనుక కాన్సన్ట్రేట్ చేస్తే ఎక్కువ మందిని క్యాష్లెస్ ట్రాన్సాక్షన్స్ పరిధిలోకి తీసుకురావడానికి అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు ఏంటంటే నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే అసలు ఇల్లిటరేట్ బ్యాంకింగ్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి. ఇల్లిటరేట్స్ అంటే చాలా నిరక్షరాస్యులు బ్యాంకింగ్ చేయడానికి వాళ్ళకు ఉన్నటువంటి అవకాశం ఏంటి? ఎందుకంటే ఎవరైనా ఫ్రాడ్ చేయొచ్చు. ఇప్పుడు ఇందాక ఒక మెసేజ్ వచ్చింది నాకు, పేటిఎం ఎవరో వాడుతూ ఉంటే పేటిఎం ఎంప్లాయర్ని అని చెప్పి ఒక మహిళని చీట్ చేశాడు. సో అది 18,000 రూపాయలు ఆమె అకౌంట్లో నుంచి అతను ఏదైతే నెంబర్ అడిగి తీసుకున్నాడో ఆ నెంబర్ ద్వారా అతను తస్కరించాడు. సో ఇలాంటివన్నీ జరగకోకుండా ఉండాలి అని అంటే కనుక ఫస్ట్ ముందు అసలు ఇలిటరేట్ బ్యాంకింగ్కి ఫెసిలిటీస్ రావాలి. అంటే విజువల్, అంటే ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే మనం ఏదైనా టెల్లర్ కౌంటర్ దగ్గరికి వెళ్ళి మనం రియల్ టైమ్ రికార్డింగ్ ఏదైతే పెట్టి, సో ఒక నిరక్షరాస్యులైనటువంటి జనం కూడా వాళ్ళ కౌంటర్ దగ్గరికి వెళ్ళి నా అకౌంట్లో నుంచి ఒక 1,000 రూపాయలు డ్రా చేయండి, 1,000 రూపాయలు నాకు ఇవ్వండి అని అడిగితే అది రికార్డ్ అయ్యి అది ఎవిడెన్స్ కింద ప్రొడ్యూస్ చేసేటటువంటి అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ని మనం ఉపయోగించుకుని ఏదైతే పోస్టల్ నెట్వర్క్ ఉందో వాటిలన్నిటి కూడా ఎక్స్ట్రా డిపార్ట్మెంటల్ పోస్ట్ ఆఫీస్ అని ఇంతకుముందు ఉండేవి, ఆ నెట్వర్కింగ్ డెవలప్ చేసి మారుమూల గ్రామాలకు కూడా 3 గంటలో 4 గంటలో ఆ బ్యాంకింగ్ సిస్టమ్ అవైలబిలిటీ ఉండేటట్టు చేస్తే గరిష్ట ప్రయోజనాలు వస్తాయి. అట్లా కాకోకుండా ఇప్పుడు ఉన్నట్టే చేయాలి, బ్యాంకులే ఇవ్వాలి అని అంటే కనుక అది జరగదు. సో మనం ఒకటి కావాలనుకున్నప్పుడు దానికి క్యాష్లెస్ ఎకానమీ కావాలి. క్యాష్లెస్ ఎకానమీకి అవసరమైనటువంటి ఫెసిలిటీస్ ప్రజలకు మనం ఎలాగ అందుబాటులోకి తీసుకురావాలనేది మేజర్. దాన్ని చేయాలి ప్రభుత్వం, ప్రొయాక్టివ్గా చేయాలా. అలాగే ప్రజలకు కూడా ప్రొయాక్టివ్గా, అంటే
ఓకే, దీనివల్ల తీవ్రవాదాన్ని అరికట్టవచ్చు. అట్లాగే దీనివలన పారదర్శకమైనటువంటి ఆర్థిక వ్యవస్థ వస్తుంది. అలాగే దీనివలన మనకి ఫ్యూచర్లో ఏదైనా లోన్ కావాలంటే చిన్న వెండర్స్కి కూడా లోన్ వస్తుంది. బ్యాంకుల్లో నగదు పెరుగుతుంది కాబట్టి వాళ్ళు తక్కువ రేటుకు వడ్డీకి ఇస్తారు. ఇవన్నీ అవేర్నెస్ వాళ్ళు క్రియేట్ అయ్యి వాళ్ళు ప్రొయాక్టివ్నెస్ ఉండాలా. అట్లాగే ప్రభుత్వం కూడా బలవంతంగా వాళ్ళని దీంట్లోకి తీసుకురావడం కాకుండా వాళ్ళంతటా వాళ్ళు రావడానికి మనం ఏది చేస్తే, ఏ చర్యలు తీసుకుంటే ఈ ఫెసిలిటేషన్ చేయగలుగుతాం. గవర్నమెంట్ ఈజ్ దేర్ ఫర్ ఫెసిలిటేషన్. సో ఆ ఫెసిలిటేషన్ చేయాలి అని అంటే కనుక ప్రభుత్వం ఇల్లిటరేట్ బ్యాంకింగ్ ఏ విధంగా చేయాలన్న దాని మీద ముందు కాన్సన్ట్రేషన్ చేయాలి. ఎందుకంటే ఇవాళ అసంఘటిత రంగంలో ఉన్న వాళ్ళు చాలామంది ఇల్లిటరేట్స్ ఉన్నారు. సో వాళ్ళని బ్యాంకింగ్ నెట్వర్క్లోకి తీసుకురావడానికి ప్రయత్నం జరగాలి. అట్లాగే వాళ్ళంతటా వాళ్ళు వచ్చేటట్టుగా కూడా మనం చూడాలి. వాళ్ళంతటా వాళ్ళు రావాలంటే ఏంటి, వాళ్ళకి అది ఇన్కన్వీనియన్స్గా కనిపించకూడదు. ఇన్కన్వీనియన్స్గా కనిపించుకోకుండా వాళ్ళ కన్వీనియంట్ ఫీల్ అయ్యేటట్టు సిస్టమ్స్ని డెవలప్ చేసి, సో అట్లాగే వాళ్ళు మోసపోవడానికి అవకాశం లేనటువంటి ప్రాసెసెస్ని డెవలప్ చేస్తే కనుక ఖచ్చితంగా వాళ్ళు వస్తారు. ఏముంది, నగదు హ్యాండిల్ చేయడానికి వాళ్ళకు కూడా ఇబ్బంది. ఎందుకు ఇది చేయాలి, సెక్యూరిటీ ప్రాబ్లం. సో దాని బదులు వాళ్ళే వచ్చి మాకు ఇంత కావాలి అని ఎప్పుడు కావాలితే అంత తీసుకుంటారు. దానివల్ల ఏంటంటే ఐడిల్నెస్ ఆఫ్ ది మనీ ఏదైతే ఉందో దాన్ని సిస్టమ్ నుంచి ఎలిమినేట్ చేయడం జరుగుతుంది. సో ఇంతకుముందు ఉంది, ఇప్పుడు ఒకవేళ సపోజ్ మీ దగ్గర శాలరీ వచ్చింది, మీరు ఆ శాలరీని నగదు రూపంలో పెట్టుకున్నారు. సో మంత్ అంతా మీరు ఖర్చు పెడతారు. అంటే యావరేజ్ని ఆ సగం శాలరీ ఏదైతే ఉందో ఆ శాలరీ ఐడియల్గా ఉండిపోతుంది, అంటే ఎవరికి ఉపయోగపడదు. కానీ అదే బ్యాంకుల్లో ఉంటే ఏమవుతుంది, బ్యాంకులో ఉంటే ఎవరికొకరికి ఉపయోగపడుతుంది. ఎవరికొకరికి ఉపయోగపడుతుంది అని అంటే తక్కువ రేటుకి ఆ సరఫరా జరిగేటటువంటి అవకాశం ఉంటుంది. అట్లాగే ఇప్పుడు మనం మాట్లాడితే ప్రతిదానికి ఎఫ్డిఐ ఇన్వెస్ట్ చేయాలంటాం. ఎఫ్డిఐ ఇన్వెస్ట్మెంట్ ఎందుకు కోరుకుంటున్నాం మనం, తక్కువ వడ్డీ రేటుకి వస్తుంది కాబట్టి. ఎక్స్టర్నల్ కమర్షియల్ బారోయింగ్స్ అంటున్నాం. ఎక్స్టర్నల్ కమర్షియల్ బారోయింగ్స్ ఎందుకు, కూపన్ రేటు తక్కువ ఉంటుంది. సో తక్కువ వడ్డీ రేటుకి వాళ్ళు డాలర్లో మనకి ఇస్తారు. దాని గురించి మనం చాలామంది ఇక్కడ బిజినెస్ హౌసెస్ దాని గురించి వెళ్తాయి. ఇప్పుడు భారత అర్థ వ్యవస్థలోనే, బ్యాంకింగ్ వ్యవస్థలోనే తగినన్ని నిధులు సరఫరాలో ఉండుంటే దానికోసం వెళ్ళాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే ఆ తక్కువ వడ్డీ రేటుకి ఇక్కడే తీసుకోవచ్చు వాళ్ళు. ఎస్ రైట్. నెక్స్ట్ కాలర్ వెయిట్ చేస్తున్నారండి రేణిగుంట నుండి. కుప్పస్వామి గారు మేడం మాట్లాడండి. చెప్పండి సార్. నమస్తే సార్. చెప్పండి సార్. మా మదరు రిటైర్డ్ అయ్యారు సార్ లాస్ట్ ఇయర్. ఓకే అండి. మేము ఇల్లు కడుతున్నాము. ఓకే అండి. మాకు వచ్చి మేము లోన్ అప్లై చేయాలనుకున్నాం, కానీ అది కుదరలేదు, లేట్ అవుతా ఉంది. ఓకే అండి. ఒక చోట నుంచి 2.5 రూపాయలు ఇంట్రెస్ట్ కి ₹1,00,000 తీసుకొచ్చాము. ఓకే అండి. వాళ్ళకి ఇప్పుడు అమౌంట్ కట్టాలంటే మేము ఏ విధంగా చేస్తే వాళ్ళకి ₹1,00,000 తీసుకోవాలి సార్? అంటే మీకు పెన్షన్, ఇప్పుడు మదరు రిటైర్ అంటున్నారు, అయితే పెన్షనబుల్ జాబ్ అది? అవును సార్, అవును సార్, పెన్షనబుల్ జాబ్. పోలే మీరేం చేస్తూ ఉంటారు సార్? నేను ప్రెస్లో పనిచేస్తాను సార్. ఎందుకండి? సార్ ప్రజాశక్తి ప్రెస్లో సార్. ప్రజాశక్తి ప్రెస్లో పనిచేస్తాను సార్. ప్రెస్లో? ప్రెస్లో పనిచేస్తుంటే మీరు మీ ఎంప్లాయర్ని అడగండి, వాళ్ళు శాలరీ సర్టిఫికేట్ అది ఇస్తారు. సో మీరు 3 సంవత్సరాల కన్నా ఎక్కువ నుంచి పనిచేస్తున్నారా? అవును సార్. మీరు పనిచేస్తుంటే వాళ్ళు మీకు శాలరీ సర్టిఫికేట్ అడగండి. అట్లాగే పే స్లిప్ తీసుకుని మీరు బ్యాంక్ని అప్రోచ్ అయ్యి, ఒకవేళ మీరు మీ మదర్ కలిపి కట్టుకుంటుంటే కనుక ఇద్దరు కూడా మీ మదర్ పెన్షన్ స్లిప్ ఉంటే అది 2 కలిపి మీరు ప్రొడ్యూస్ చేయండి, మీకు ఎలిజిబిలిటీ ఎక్కువ వస్తుంది. మీరు ఆ బ్యాంక్ లోను మీరు అప్లై చేసి బ్యాంక్ ద్వారా లోన్ తీసుకుని ఆ లోన్ నుంచి మీరు ఏదైతే తీసుకున్నారంటున్నారో ఆ లోన్ని రీపే చేయడానికి అవకాశం ఉంటుంది. ఓకే. నెక్స్ట్ విజయవాడ నుండి కాలర్ ఉన్నారండి, సతీష్ గారు. చెప్పండి సతీష్ గారు. చెప్పండి. నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి. సార్తో మాట్లాడాలి మేడం. చెప్పండి సతీష్ గారు, చెప్పండి. సార్ నమస్తే సార్. చెప్పండి. నమస్కారం, చెప్పండి సార్. నా పేరు సతీష్ బాబు, విజయవాడ నుంచి చేస్తున్నాను. చెప్పండి సార్. నేను ఒక ఎంప్లాయీని సార్, రైల్వే ఎంప్లాయీని. ఓకే అండి. నేను ఒక దగ్గర ఒక లేడీ పేరు మీద ఉన్న ల్యాండ్ తీసుకున్నాను సార్. ఓకే అండి. అది 16 లక్షలకి మేము కొన్నాము. ఓకే అండి. అడ్వాన్స్ ఇచ్చాము, అగ్రిమెంట్ రాస్తున్నాం సార్. ఓకే అండి. తీరా చూస్తే ఇప్పుడు నేను ఎంప్లాయ్ కాబట్టి నేను బ్యాంక్ ద్వారా లోన్కి వెళ్ళాను సార్. అంతా అయిపోయింది, వాళ్ళు చెక్ ఇస్తానన్నారు. లాస్ట్ టైం లో ఏంటి ప్రాబ్లం ఏంటి అంటే వాళ్ళు మాకు ట్యాక్స్ పడుతుందండి, 11 lakhs మీకు 14 lakhs కి చేపిస్తామని మేము వెళ్తున్నాం సార్ రిజిస్ట్రేషన్. ఓకే అండి. రిజిస్ట్రేషన్ 14 lakhs కి వెళ్తున్నాము. కానీ వాళ్ళు ఇప్పుడు ఏంటంటే అడ్డం తిరిగి మాకు 14 lakhs చేస్తే అవదండి, ఇక్కడ ఉన్న ల్యాండ్ వాల్యూ ప్రకారం గవర్నమెంట్ వాల్యూ 7 lakhs అండి, దానికి చేస్తే చెయ్యండి, లేదంటే రిమైనింగ్ 1.5 lakh
ఇది ట్యాక్స్ పడుతుందండి, అది మీరు పే చేసుకునే లెక్క అయితే మేము చేస్తాము, లేకపోతే చేయమంటున్నారు సార్. అంటే యాక్చువల్గా మీ దగ్గర అగ్రిమెంట్ ఉంటే మీ దగ్గర ఆల్రెడీ మీరు ఇవ్వడానికి బ్యాలెన్స్ కన్సిడరేషన్ మీరు ఇవ్వడానికి రెడీగా ఉన్నారు కాబట్టి మీరు వాళ్ళ మీద స్పెసిఫిక్ పెర్ఫార్మెన్స్కి కేసు వేయొచ్చు. వేస్తే కనుక వాళ్ళు మీరు బ్యాలెన్స్ కన్సిడరేషన్ ఇస్తున్నారు కాబట్టి కోర్టు కూడా మీకు ఫేవరబుల్గా డెసిషన్ ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. బట్ సాధ్యమైనంత వరకు లిటిగేషన్లోకి వెళ్ళకోకుండా మీరు వాళ్ళని కన్విన్స్ చేసి మీరు అట్లా కాదు మీరు యాజ్ పర్ అగ్రిమెంట్ మీరు హానర్ చేయాలా అగ్రిమెంట్ని అని చెప్పి మీరు మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేయండి. ఒకవేళ వాళ్ళు వినకపోతే మీరు కోర్టుని ఆశ్రయించి మీరు న్యాయ సలహా ఏదైనా తీసుకుని లాయర్ది మీరు స్పెసిఫిక్ పెర్ఫార్మెన్స్ కోసం వాళ్ళ మీద మీరు కోర్టులో సూట్ ఫైల్ చేయొచ్చు. ఓకే. అండ్ క్యాష్ లేక ఇంకా ఇబ్బంది పడుతూనే ఉన్నారు కాబట్టి ప్రజలు అసలు బ్యాంకుల్లోనే నో క్యాష్ అని బోర్డ్స్ పెట్టేస్తూ ఉన్నారు. ఆర్బీఐ ఎందుకని బ్యాంక్స్కి క్యాష్ పంపించడం లేదంటారు? అంటే క్యాష్ ఆర్బీఐ పంపిస్తుంది, అంటే తగినంతగా పంపించట్లేదు. అంటే ఇక్కడ ముద్రించిన తర్వాత రావాలి. ఆర్బీఐ ఆల్రెడీ ప్రింట్ చేసుకున్న నోట్లను పంపిస్తే అది ఫాస్ట్గా పంపించగలుగుతారు. అంటే ఇక్కడ సిస్టమ్ ఏంటంటే డెసిషన్ తీసుకున్నారు. సో ప్రింట్ అయిన నోట్లు తక్కువనే, ప్రింట్ అయినంత వరకు పంపించారు. సో ఇప్పుడు ప్రింట్ చేసిన వాటిని మళ్ళీ వాళ్ళు పంపించడం జరుగుతుంది బ్యాంకులకి. సో దాంట్లో ఒక గ్యాప్ వస్తూ ఉండొచ్చు. ఆ గ్యాప్ మూలంగా బ్యాంక్స్ కూడా తగినంత డిమాండ్కి సరిపడగా నగదు లేకపోతే వాళ్ళు నో క్యాష్ బోర్డులు పెట్టుండొచ్చు. అది ఓకే. అంటే ఈ సిచ్యువేషన్ ఇంకో 6 months ఉండే అవకాశం ఉంది అని మనం ఇందాక డిస్కస్ చేసుకున్నాం. సో ఎలా ఉంటుంది? ఇప్పటికే జీడిపి రేట్ మనం చూసుకోవచ్చు. అండ్ ఫ్యూచర్లో కూడా ఈ 6 months తర్వాత పొజిషన్ ఏంటి? అంటే దేశం ఒకవేళ ఆర్థిక సంక్షోభంలోకి వెళ్ళిపోయే ప్రమాదం ఏమైనా కనిపిస్తుందా? మీరేమంటారు? అంటే 6 months నగదు సరఫరాకి 6 months పట్టకపోవచ్చు అండి. 2-3 నెలలకి దాదాపుగా యథాతథ స్థితికి వచ్చేటువంటి అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ ఇంకొకటి ఈ స్పెండింగ్ హ్యాబిట్స్ ఎప్పుడైతే ఉందో స్పెండింగ్ హ్యాబిట్స్లో చేంజ్ వస్తుంది. అంటే ఇప్పుడు అంతకుముందు ఖర్చు పెట్టేటట్టుగా జాగ్రత్త లేకుండా డబ్బులు ఖర్చు పెట్టేటటువంటి అవకాశం తక్కువ ఉంటుంది. అంటే అంతకుముందు విచ్చలవిడిగా ఖర్చు పెట్టే వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఖర్చు పెట్టడానికి కొంచెం సంకోచిస్తున్నారు. ఆ సంకోచించడం వల్ల ఏమవుతుందంటే అగ్రిగేట్ డిమాండ్ తగ్గేటటువంటి అవకాశం ఉంటుంది. సో అగ్రిగేట్ డిమాండ్ తగ్గినప్పుడు నాణ్యత లేని లేకపోతే ఆర్గనైజ్డ్ సెక్టర్లో లేనటువంటి బిజినెస్లు కానీ లేనటువంటి సంస్థలు ఏమైనా ఉంటే వాటికి కొంచెం ఎక్కువ దెబ్బతలిగేటువంటి అవకాశం ఉంటుంది. సో వాళ్ళు ఎక్కువ నష్టపోవచ్చు. అట్లాగే ఆర్గనైజ్డ్ సెక్టర్లో పారదర్శకంగా బిజినెస్ చేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అంత ఎక్కువ ప్రమాదం అయితే లేదు. ఎందుకంటే వాళ్ళు ఆ సిస్టంలో ఆల్రెడీ ఉన్నారు కాబట్టి ఆ సిస్టంలో వాళ్ళు కంటిన్యూ చేస్తారు. కంటిన్యూ చేసి వాళ్ళు ఏదైతే ఇవాళ ప్రభుత్వం ఏదైతే ఆశిస్తుందో అదంతా వాళ్ళు ఆల్రెడీ చేస్తున్నారు కాబట్టి వాళ్ళకైతే ఇబ్బంది ఉండదు. సో ఇక మార్కెట్ ఎకానమీ అన్నది ఏంటంటే ఇక్కడ సైకలాజికల్ ఫ్యాక్టర్స్ కూడా ఉంటాయి. అంటే సోషల్ ఫ్యాక్టర్స్, కల్చరల్ ఫ్యాక్టర్స్, సైకలాజికల్ ఫ్యాక్టర్స్ ఈ మూడు కూడా రోల్ ప్లే చేస్తాయి. అంటే ట్యాక్స్ పెయిడ్ మనీని అంత తొందరగా ఖర్చు పెట్టడానికి ఇష్టపడరు ఇండివిజువల్స్. అట్లాగే ట్యాక్స్ పే చేయకోకుండా మనీ ఖర్చు పెట్టాలంటే ఖర్చు పెడతారు. సో ఇక్కడ ఆ చేంజ్ ఎంతవరకు ఉంది అన్నది ఒకటి ఇంపార్టెంట్. రెండోది వస్తువుల యొక్క ఉత్పత్తి వ్యయం, అంటే లోన్స్ బ్యాంక్స్ లెండింగ్ ఎట్లా చేస్తాయి. సో క్రెడిట్ వాళ్ళకి స్మాల్ వెండర్స్ కనుక క్రెడిట్ అందుబాటులోకి వస్తే వాళ్ళకి కావాల్సింది వస్తుంది కాబట్టి వాళ్ళు రిటర్న్స్ అయ్యి ఫైల్ చేసి వాళ్ళు ఇదేదైతే ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్కో లేకపోతే ఈ POSలను ఉపయోగించి వాళ్ళు ట్రాన్సాక్షన్ చేసి వాళ్ళ ఒక క్రెడిట్ హిస్టరీని కనుక ఫామ్ చేసుకుంటే వాళ్ళ యొక్క బారోయింగ్ కెపాసిటీ పెరుగుతుంది కాబట్టి వాళ్ళు కూడా హౌసింగ్ సెగ్మెంట్కి దానికి వెళ్ళి సో ఒక నిర్మాణ రంగం కనుక దానికి ప్రోత్సాహం లభించి నిర్మాణ రంగం మేజర్ కాంట్రిబ్యూటర్ టు ది ఎకానమీ. ఎందుకంటే ఎంప్లాయ్మెంట్ ఎక్కువ అవకాశం ఉన్నది నిర్మాణ రంగంలో ఉన్నాయి. సో అలాగే దాని అనుబంధ రంగాలైనటువంటి వస్తూత్పత్తి రంగం ఏదైతే ఉందో వాటికి కూడా నిర్మాణ రంగం ప్రభావం దాని మీద ఉంటుంది. ఎందుకంటే చిన్న చిన్న ఇంటీరియర్ ప్రొడక్ట్స్ కానీ లేకపోతే హార్డ్వేర్ ప్రొడక్ట్స్ వీటన్నిటికి దాంట్లో ఉన్నటువంటి దీని మీద ఆధారపడి ఉంటాయి అవన్నీ కూడా. ఓకే, నెక్స్ట్ కాలర్ వెయిట్ చేస్తున్నారండి కొత్తగూడెం నుండి. దమయంతి గారు చెప్పండి. దమయంతి గారు నమస్కారం అండి. నమస్తే అండి, చెప్పండి. నమస్తే అండి సార్, ఇప్పుడు మేము రిటైర్డ్ అయిన వాళ్ళము. ఓకే అండి. కూస్తో కాస్తో నెల ఏదో ప్రైవేట్ చిట్టి వేస్తుంటాం కదా. అవునండి. వాడి రిజిస్టర్ కాదు కదా,
ఒక 5 లక్షలు తెచ్చేసాం అనుకోండి, మరి ఆ అమౌంట్ మేము ఐటీ కట్టాల్సి వస్తుందా? వాటిని ఎలా చూపించాలి? అది యాక్చువల్గా చిట్లో మీరు వేసిన డబ్బులే మీకు వెనక్కి వస్తాయి అంతే తప్ప ఇది రాదు. మీకు డివిడెండ్ ఏదైతే ఉందో ఆ డివిడెండ్ మీరు అదర్ ఇన్కమ్ కింద మీరు చెప్పి మీరు దాన్ని ఆఫర్ చేయొచ్చండి. సో చిట్టి 5 లక్షలు వేస్తే మీ 5 లక్షలు మీ ఇన్కమ్ కాదు, అది మీరే ఆ డబ్బులు మీరే కడతారు. తీసుకుంటాం కదా మనం, ఏమండి మనం ప్రైవేట్ గా వేస్తాం కదా, దానికి ఏం ఎవిడెన్స్ కానీ లేకపోతే ప్రూఫ్స్ కానీ అట్లా ఉండవు కదా, అట్లా ఉండదు. కానీ మీరు వాలంటరీగా మీరు ఆఫర్ చేస్తే మీరు చిట్టి డివిడెండ్ నాకు ఇంత వచ్చిందని ఆఫర్ చేయొచ్చు. ఓకే, కాకపోతే అది రిజిస్టర్డా కాదా అన్నది మళ్ళీ లీగల్ ఇష్యూ, అది మామూలుగాను. బట్ ఇన్కమ్ వరకు సంబంధించి మీరు నేను వేసాను అని ఆఫర్ చేస్తే మీరు చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ కాలర్ వెయిట్ చేస్తున్నారండి మస్కట్ నుండి. స్వామి గారు చెప్పండి. స్వామి గారు నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి. నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి. సార్ ఏం లేదు, చెప్పండి. ఇప్పుడు రియల్ ఎస్టేట్ లో ఇన్వెస్ట్ చేయడానికి రైట్ టైమా, లేకపోతే ఇంకా వెయిట్ చేస్తే ఇంకేమైనా అడ్వాంటేజ్ ఉంటాయా? అదంటే ఎవరు ఇక్కడ యాక్చువల్గా జ్యోతిష్యం ఏమి చెప్పడానికి ఉండదు. సో కరెక్షన్ ఉంది కాబట్టి జనరల్గా ఏంటంటే స్టాక్స్ కానీ గోల్డ్ కానీ రియల్ ఎస్టేట్ కానీ ఎప్పుడు కూడా మీరు కరెక్షన్ ఉన్నప్పుడు అంటే తగ్గినప్పుడు కొనుక్కోవడం అన్నది సీజన్ ఇన్వెస్టర్ చేసేటటువంటి పని. సో అది ఏ లెవెల్కి తగ్గింది తగ్గలేదు అన్నది మీరు అంచనా వేసుకోవాలంటే మీరు అంతకుముందు అక్కడ ప్రైస్ ఎంత ఉంది, ఇప్పుడు ఒకవేళ మీరు తగ్గితే ఎంత తగ్గిందని అనుకుంటున్నారు, ఆ తగ్గిన దాని మీద మీరు తీసుకోవడానికి అంటే అది బాగా తగ్గింది అని మీరు అనుకుంటే కనుక ఖచ్చితంగా ఇన్వెస్ట్ చేయొచ్చు. అందరూ అట్లానే చేస్తారు. ఇప్పుడు స్టాక్ మార్కెట్స్లో కూడా చాలామంది ఏం చేస్తారంటే మార్కెట్ తక్కువగా ఉన్నప్పుడు బయింగ్ పొజిషన్స్ తీసుకుంటారు, తర్వాత మార్కెట్ మరీ భూమిలో ఉంది బులిష్గా ఉందన్నప్పుడు కొంతమంది పొజిషన్స్ని అన్లోడ్ చేసుకుంటారు. సో అది మీ యొక్క అంటే మీ స్టడీ చేసుకుని రియల్ ఎస్టేట్ ముఖ్యంగా ఏరియా స్పెసిఫిక్, యాక్టివిటీ స్పెసిఫిక్, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి అక్కడ ఏ యాక్టివిటీ ఉంది, ఏ ఏరియాలో మీరు తీసుకుంటున్నారో అది అంతకుముందు ప్రైస్ ఎంత ఉంది, ఇప్పుడు మీకు ప్రైస్ ఎంత రిడక్షన్ ఉంది, సో దానికి కరెక్షన్ ఉంది కాబట్టి మీరు వెళ్దామని అనుకుంటే కనుక వెళ్ళొచ్చు. అది మీ ఇండివిజువల్ డెసిషన్ అది యాక్చువల్గా. ఓకే, ఇక గోల్డ్ విషయానికి వద్దాం. ఎలా డిక్లేర్ చేసుకోవాలంటారు మన దగ్గర ఉన్న గోల్డ్ని? అంటే ఆంక్షలు ఏమేమి ఉన్నాయి? అంటే పుస్తకానికి ఆంక్షలు అయితే ఏమి లేవు. అంటే మీకు ఒకవేళ ఏదైనా రైడ్ జరిగితే అప్పుడు మీరు లెక్క చెప్పాల్సి వస్తుంది గోల్డ్కి, అంతే. అప్పుడు మీ దగ్గర ఉన్నదాన్ని మీకు సోర్స్ అడుగుతారు, మీకు ఎక్కడి నుంచి వచ్చింది ఏంటని. ఒకవేళ మీకు యాన్సెస్ట్రల్ గోల్డ్ అయితే కనుక యాన్సెస్ట్రల్ గోల్డ్ అని చెప్పొచ్చు. కాకపోతే ఒకటే దానికి ఆధారాలు చూపించడం అన్నది అది అందరికీ సాధ్యం కాదు. అయితే ఒకటేంటంటే మీకు పాత ఫోటోలు ఏమైనా ఉంటాయి అంటే సపోజ్ ఒక 10 ఏళ్ల క్రితం మీకు ఆ ఆర్నమెంట్ తోటి ఏదైనా ఫోటో ఉందనుకోండి, మీరు చూపించవచ్చు ఇది నాకు 10 ఏళ్ల క్రితం అని చెప్పొచ్చు. అప్పుడేంటి ఆ 10 ఏళ్ల క్రితం ఆ వాల్యూనే ఇన్కార్పొరేట్ చేస్తారు, అప్పుడు మీకు ఆదాయం ఉంది, మీరు మిమ్మల్ని ఏమి క్వశ్చన్స్ అడుగురు. అట్లాగే మీకు యాన్సెస్ట్రల్గా గోల్డ్ వచ్చింది, అట్లాగే గిఫ్ట్ల రూపంలో గోల్డ్ వచ్చింది, ఎప్పుడు ఏదైనా మీకు ఎప్పుడు ఎవరు గిఫ్ట్ ఇచ్చారు మీరు అది చెప్పగలిగితే కనుక అది పెద్ద ప్రాబ్లం ఉండదు యాక్చువల్గా. కాకపోతే అబ్నార్మల్ గోల్డ్ ఉండి మీరు లెక్క చెప్పలేకపోతే ఎస్ దాని మీద యాక్షన్ ఉంటే ఉండవచ్చు. కాకపోతే అది చిన్న హోల్డింగ్స్ ఉన్న వాళ్ళకి పెద్దగా ఇది ఉండదు. ప్లస్ గవర్నమెంట్ కూడా చిన్నవాళ్ళ మీద మధ్యతరగతి వాళ్ళ మీద కాన్సన్ట్రేట్ చేస్తుందని నేను అనుకోవట్లేదు. అంటే వాళ్ళు ఏంటంటే డిమానిటైజేషన్లో ఎవరైతే ఆ రోజు నగదును తీసుకెళ్ళి గోల్డ్ తెచ్చుకోవడానికి ప్రయత్నం చేశారో అది అంటే బార్ల రూపంలో బిస్కెట్ల రూపంలో ఉండిపోయినటువంటి ఏదైనా ఉంటే వాళ్ళు దాని మీద కాన్సన్ట్రేట్ చేసి దాని మీద ఎక్కువ ప్రశ్నలు అడిగేటువంటి అవకాశం ఉంది. సామాన్య గృహిణి దగ్గరికి వచ్చి 100 గ్రాములు 200 గ్రాములు వాళ్ళ దగ్గర ఉంటే అంత ఇబ్బంది పెడతారని అయితే అనుకోవట్లేదు. ఇబ్బంది పెడితే గవర్నమెంట్ ప్రజలు కూడా ఇబ్బంది పెడతారు. ఓకే, అండ్ అంటే ప్రజెంట్ సిచ్యువేషన్లో ఎలా ఉందంటే గోల్డ్ అమ్మకాలు పెరిగాయంటారా తగ్గాయంటారా, లేకపోతే ఇప్పుడు కొనుక్కునే వాళ్ళ ఆలోచన విధానం ఎలా ఉందంటారు? గోల్డ్ అన్నది భారతదేశంలో గృహిణులకి అది చాలా ఇంపార్టెంట్ ఇది. సో దానికి భారతీయ మహిళకి విడదీయరానటువంటి సంబంధం ఉంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే డిమాండ్ ఫర్ గోల్డ్ విల్ నాట్ డిక్రీజ్. ఓకే, ఎందుకు డిక్రీజ్ కాదు అని అంటే కనుక అంటే మిడ్ సెగ్మెంట్ ఎప్పుడైతే పెరుగుతుందో అబౌవ్ మిడ్ సెగ్మెంట్ అంటే ఇప్పుడు జనం ఆదాయం పెరుగుతూ ఉంటుంది ఒకటి, మిడ్ సెగ్మెంట్ ఆదాయం పెరుగుతుంది అనుకోండి, పెరుగుతున్నప్పుడు ముందు ఈజీగా వెళ్ళి చేసేటటువంటి ఇన్వెస్ట్మెంట్ హౌస్ వైఫ్ ఏం చేస్తుంది, ఓకే ఈ సేవింగ్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఎంతో కొంత గోల్డ్ తెచ్చుకోవడానికి అలవాటు అది. సో అలవాటు ఓవర్ నైట్ మారిపోతుందని అయితే మనం అనుకోం.
అట్లాగే ఆ మిడ్ సెగ్మెంట్ పెరుగుతూ ఉండే కొలదికి గోల్డ్కి కూడా డిమాండ్ పెరుగుతూ ఉంటుంది. అందుకనే ఇవాళ మనకు మేజర్ ఇంపోర్ట్స్ ఏంటి, ఆయిల్, గోల్డ్. అంటే గోల్డ్కి అంత ఇంపోర్ట్ ఎందుకు చేస్తున్నారు? రీజన్ ఈజ్ దట్, ఎందుకంటే ఇప్పుడు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఉన్నారు, వాళ్ళ అంతకుముందు ఇన్కమ్స్ ఎంప్లాయ్మెంట్లో ఉన్నటువంటి వాళ్ళ ఇన్కమ్స్ తక్కువగా ఉండేవి, కానీ ఇప్పుడు లేడీస్ కూడా ఎంప్లాయ్మెంట్లో ఎక్కువ మంది ఉన్నారు. సో వాళ్ళకి శాలరీస్ వస్తున్నాయి, వాళ్ళకి డబ్బులు వస్తున్నాయి, వాళ్ళ సేవింగ్స్ని వాళ్ళు న్యాచురల్గా ఏంటంటే ఓకే నేను ఇది కొనుక్కుంటాను, ఈ ఒక 4-5 నెలల సేవింగ్ కొంత అవ్వగానే వాళ్ళు ఏదో ఒక ఆర్నమెంట్ కొనుక్కోవడం ఇదో చేస్తూ ఉంటారు. సో ఇట్స్ సైకలాజికల్, మోర్ ఏ సైకలాజికల్ అండ్ కల్చరల్ దిస్ థింగ్. సో దాన్ని మనం సడన్గా ఒకసారి దూరం అయిపోద్ది అని అనుకుంటే అది సాధ్యం కాదు. గోల్డ్కి ఎప్పుడు కూడా గోల్డ్ డిమాండ్ ఉంటుంది. సో కరెక్షన్స్, మార్కెట్లో కరెక్షన్స్ ఎప్పుడూ ఉంటాయి, దేనికైనా ఉంటాయి, ఏ వస్తువుకైనా ఉంటాయి. ఓకే, నెక్స్ట్ శ్రీకాకుళం నుండి కాలర్ వెయిట్ చేస్తున్నారు. శేషగిరి గారు చెప్పండి. శేషగిరి గారు ఏం లేదు సార్, మేము అక్టోబర్లో ఒక అగ్రిమెంట్ కుదుర్చుకున్నాము ఈ డిమానిటైజేషన్ ముందు. ఓకే అండి. దానికి స్పెసిఫిక్గా మేము ఒక 6 months టైం పెట్టుకున్నాము, మోర్ దెన్ హాఫ్ అమౌంట్ ఇచ్చాము మేము. ఓకే అండి. ఇప్పుడు దాన్ని మోర్ దెన్ హాఫ్ కంటే ఎక్కువ ఇచ్చాం. ఇప్పుడు మేము పేమెంట్ చేసేది బ్యాలెన్స్ సేల్ కన్సిడరేషన్ పేమెంట్ చేస్తే దాని మీద ఈ ప్రభావం ఏమైనా ఉంటుందా? ఎందుకంటే ఇది ఎర్లియర్ అగ్రిమెంట్ కదా అని చెప్పేసి అని ఒకటి. రెండోది చెప్పండి, విత్ రిగార్డ్ టు ఇప్పుడు నేను ప్రశ్న అడగకూడదేమో అని అనుకుంటున్నాను, దాన్ని తప్పనిసరి చెప్పండి. ఇప్పుడు ఇది చూసారా సార్, ఈ కరెన్సీ ఏదైతే ఇంట్రడ్యూస్ చేస్తున్నారో ఓకే చాలా రాజకీయ పార్టీలు అని అన్నవి దీని మీద కోలాహలంగా ఏవేవో మాట్లాడుతున్నారు. ఓకే అండి. కానీ అందరు రాజకీయ నాయకుల్ని కూడాను మనం ఒకే కోణంలో చూడలేము. ఓకే అండి. ఇప్పుడు కేజ్రీవాల్ లాంటి వాళ్ళనో లేదంటే మమతా బెనర్జీ గారు లాంటి వాళ్ళనో ఒక కోణంలో చూడలేమని నాకైతే అనిపిస్తుంది. ఓకే, మీరు ఇప్పుడు ఆ 2000 రూపాయల నోట్లు మీ దగ్గర ఏమైనా ఉన్నాయి కదా, కరెన్సీ మీరు ఒకసారి చూడండి సార్ సూర్యనారాయణ గారు. చెప్పండి ఏంటి, లేదంటే టీవీ 9 వాళ్ళకి కూడా నేను అడుగుతున్నాను. చెప్పండి. ఆ డౌట్ లో మీకు ఇది ఏ కుటీర పరిశ్రమలో ఇది తయారు చేస్తున్నారా అని నాకు అనిపిస్తుంది. నాకు ఓకే, దాని డిజైన్ గురించి మాట్లాడుతున్నారు. దాని డిజైన్ గురించి, డిజైన్ ఆస్పెక్ట్స్ అంటే అది ఇప్పుడు వాళ్ళు గవర్నమెంట్ ప్రభుత్వం కానీ రిజర్వ్ బ్యాంక్ కానీ ప్రకటించింది ఏంటంటే చాలా జాగ్రత్తలు తీసుకున్నామని, మోర్ సెక్యూరిటీ ఫీచర్స్ అందులో పెట్టామని చెప్తున్నారు వాళ్ళు. సో దాన్ని మనం ఇప్పుడప్పుడే దాని గురించి అయినా బాగా రీసెర్చ్ జరిగి ఇందులో ఈ డ్రాబ్యాక్స్ ఉన్నాయి ఏంటంటే తప్ప మనం చెప్పలేము. దాని ఆకారాన్ని చూసి లేకపోతే దీన్ని చూసి మనం కామెంట్ చేయటం చెప్పలేము. ప్లస్ ఆయన అడిగింది మొదటి ప్రశ్నకైతే ఆయన అగ్రిమెంట్ ఉంది, 6 months టైం ఉందన్న, ఆయన బ్యాలెన్స్ కన్సిడరేషన్ పే చేసి ఆయన ప్రాపర్టీ రిజిస్టర్ చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదండి. ఓకే, నెక్స్ట్ విజయవాడ నుండి కాల్ ఉన్నారు. నాని చెప్పండి. నానిగారు. నానిగారు మీ డౌట్ ఏంటో అడగండి. ఓకే, కాల్ కట్ అయినట్టుంది. సో చాలామందిలో ఇందాక కాలర్ చెప్పినట్టే ఆ నోట్ మీద చాలామంది విమర్శలు చేస్తున్నారు అండ్ ప్రజలు కూడా సంతృప్తిగా లేరు క్వాలిటీ పరంగా అని. ఎందుకంటే ఇన్డెప్త్ వాళ్ళకి తెలియకపోవడం వల్ల మరి ఏంటో తెలీదు. సో ఎలా ఉందంటారు, అంటే సెక్యూరిటీ పరంగా లేకపోతే క్వాలిటీ పరంగా నోట్ ఎలా ఉంది? అంటే 1500 నోట్స్ చూసిన తర్వాత పాతవి, ఈ కొత్తవి ఎందుకు నచ్చలేదంటారు? అంటే కరెన్సీని మనం కరెన్సీ పేపర్ కింద, అది డబ్బు కింద చూడాలి తప్ప అది బాగుందా, అందంగా ఉందా లేకపోతే లేదా అన్నది అక్కడ ఇమ్మెటీరియల్. ఎందుకంటే దాని వాల్యూ ఈజ్ ఇంపార్టెంట్. సో గవర్నమెంట్ ఈ నోటుకి ఇంత వాల్యూ అని చెప్పిన తర్వాత ఇంకా అది నోట్ ఎలా ఉంది అన్న దానికన్నా కూడా దాని సెక్యూరిటీ ఫీచర్స్, అంటే నకిలీ చేయడానికి అవకాశం ఉందా లేకపోతే అది క్వాలిటీ. కలర్ జెరాక్స్ వేరు, కలర్ జెరాక్స్ ప్రధాన తీయచ్చు, కలర్ జెరాక్స్ అంతకుముందు నోట్లను కూడా తీయచ్చు. సో కలర్ జెరాక్స్ అంటే సెక్యూరిటీ ఫీచర్స్ మీద థ్రెడ్ ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ అక్కడ. దాన్ని మీరు ట్రేస్ చేయడానికి, దాన్ని అయినా చేయడానికి వాళ్ళకి అవకాశం ఉంటే ఎస్, సెక్యూరిటీ ఫీచర్స్ కరెక్ట్గా లేనట్టు. కలర్ జెరాక్స్ అనేది దేనైనా తీయచ్చు. కలర్ జెరాక్స్ 1000 రూపాయల నోటు కాదు, $1 కూడా కలర్ జెరాక్స్ తీయచ్చు. అంత మాత్రాన అది ఫేక్ది ఒరిజినల్ అయిపోదు. సో దాని యొక్క సెక్యూరిటీ థ్రెడ్స్ ఇవేదైతే ఉన్నాయో అన్నిటినీ యాజ్ ఇట్ ఈజ్గా చేయగలిగితేనే అది నకిలీ వాళ్ళు చేయడానికి అవకాశం ఉన్నట్లు, లేదంటే అవకాశం లేనట్టే. సో అది ప్రూవ్ అయ్యే వరకు మనం దాన్ని బ్లేమ్ చేయడానికైతే లేదు. ఓకే,
అండ్ ఈ 2000 రూపీస్ నోట్స్ కూడా బ్యాన్ చేస్తారు అని ఒక వార్త అయితే వినిపిస్తూ ఉంది. సోషల్ వెబ్సైట్స్ కానివ్వండి, ప్రజల్లో ఈ చర్చ ఎక్కువగా జరుగుతుంది తర్వాత కూడా. సో ఏమంటారు మీరు, ఏమన్నా అలాంటి ఛాన్సెస్ ఉన్నాయంటారా? అంటే ఛాన్సెస్ ఉన్నాయా అనడానికి దానికి కూడా బలమైన కారణాలు ఉన్నాయి. ఎందుకంటే ఒకవేళ తొందరలో చేశారనుకోండి, అంటే కొంతమంది నగదుని రిజర్వ్ బ్యాంక్ చెస్ట్ల నుంచే పట్టుకెళ్ళిపోయారు, ఇట్లా మీడియాలో కొన్ని వార్తలు వచ్చినాయి. వాళ్ళు ఇప్పుడు సడన్గా సపోజ్ మోడీ గారు వచ్చి రేపు పొద్దున మార్చిలోనే ఎప్పుడో ఎలక్షన్స్ అయిపోయినాక ఈ 2000 రూపీస్ లేదు అని అన్నారనుకోండి, అప్పుడు జరిగేటటువంటి పరిణామం ఏంటి? కోట్లు ఎవరైతే మార్చుకుని ఉన్నారో, ఒక ఎక్కువ పెద్ద మొత్తంలో మార్చుకున్నారు అనుకోండి, 10 కోట్లు 20 కోట్లు, వాళ్ళు తీసుకొచ్చి ఒక 10 రోజులు టైం ఇచ్చాం మేము డిపాజిట్ చేసుకోండి అని మొన్నట్లాగానే అన్నారు అనుకోండి, అప్పుడేమవుతుంది, ఆ 10 కోట్లకి వాళ్ళు లెక్క చెప్పాలి. దట్ ఈస్ వెరీ డిఫికల్ట్. ఎందుకంటే నగదు విత్డ్రాల్స్ మీద లిమిట్ ఉంది, 24,000 వారానికి అని చెప్పారు. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏమవుతుంది, ఓకే ఫైన్, నువ్వు 10 కోట్లు తీసుకొచ్చావు, సో ఈ 10 కోట్లు నీకు ఏ విధంగా వచ్చిందో నువ్వు చెప్పు, ఎందుకంటే టైం ఉన్నది మార్చి 8 తర్వాతే కదా, 8 తర్వాత మీ అకౌంట్లో నుంచి మీరు ఎంత డ్రా చేశారు, మీరు మీ దగ్గరికి ఇంత నగదు ఎలా వచ్చింది, సో దానికి సమాధానం చెప్పలేరు. నెక్స్ట్ ఆల్టర్నేటివ్ ఏంటి, వాళ్ళకి ఆ గరీబ్ కళ్యాణ్ యోజనలో డబ్బులు కట్టి సో 50% గవర్నమెంట్కి పే చేసి మిగతా దాంట్లో 25% 500 నోట్లు వాళ్ళ బ్యాంకు, అంటే 2,000 బదులు 500 తీసుకుని మిగతా 500 గరీబ్ కళ్యాణ్ యోజనలు కట్టి మిగతా 1,000 రూపాయలు ప్రభుత్వానికి పోయేటటువంటి అవకాశం ఉంటుంది. సో తీసుకుంటే తీసుకోవచ్చు. దట్ విల్ బి అనదర్ బోల్డ్ స్టెప్. మనం జరగదు అని అనడానికి లేదు, అలానే జరుగుతుందని మనం ఏం ఎక్స్పెక్ట్ చేయలేం. ఖచ్చితంగా జరిగితే మాత్రం ఇలా ఉంటుంది, జరిగితే ప్రభుత్వం ఆశించేటటువంటి ఫలితాలు బహుశా ఇట్లా ఈ విధమైన ప్రయోజనాలు ఆశించి చేస్తున్నాం. ఓకే, ఆల్ రైట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ సూర్యనారాయణ గారు, చాలా డౌట్స్ని క్లారిఫై చేశారు.